లైఫ్‌లో ఈ జన్మలో మనం ఉన్నామంటే మన ఇద్దరమే ఉండాలి నువ్వు నేను. ఇంకా ఏదైనా ఒక గత జన్మ, జన్మ ఉంటే మళ్ళీ జన్మ ఉంటే అటువంటిదుంటే కూడా మన ఇద్దరమే కలిసుండాలి. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ మనం చాలా హ్యాపీగా, ఆనందంగా నివసించొచ్చు అన్న ఒక ఒపీనియన్‌తో దే వెంట్ ఔట్ ఆఫ్ హర్ క్లినిక్ అండ్ దే విత్‌డ్రా దేర్ డైవోర్స్. ఇటువంటి ఒక ఎబిలిటీస్ ఒక ఫ్యామిలీ థెరపిస్ట్‌కి ఉండేవి. అంటే ఈ మరి ఈ 40 నిమిషాలు ఈమె ఏం చేస్తది? ఒక 2 సంవత్సరాలు కలిసున్నాం. ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ కలిసి షేర్ చేసుకున్నాం. అప్పటికి ఇంత అడ్వాన్స్ స్టేజ్ అయ్యారంటే ఒక సంవత్సరం నుంచో, ఒక నెల నుంచో, లేకుంటే ఒక 10 నెలల నుంచో సెపరేట్ అవ్వాలని ఒక బర్నింగ్ డిజైర్ ఉంది. సో, సెపరేషన్ తప్పక దేర్ ఈస్ నో అదర్ వే టు లివ్ టుగెదర్ అన్న ఒక కాన్సెప్ట్ కూడా చాలా బిల్డ్ అయిపోయింది. ఇదంతా నడిచిన తర్వాత ఈ 40 నిమిషాలు లేదా 1 అవర్ లేకపోతే 2 సిట్టింగ్స్ ఆర్ 3 సిట్టింగ్స్ లేకపోతే ఒక 5 సిట్టింగ్స్‌లో ఏమవుతది? ఎందుకు వాళ్ళు ఇంత బిగ్ డెసిషన్ స్పాన్ ఆఫ్ 1 అవర్‌లో మొత్తం మారిపోతుంది? దాన్ని కరెక్ట్‌గా స్టడీ చేసిన వాళ్ళు రిచర్డ్ బ్యాండ్లర్, జాన్ గ్రిండర్. రిచర్డ్ బ్యాండ్లర్ ఈస్ నాట్ ఎ సైకాలజిస్ట్ దట్ టైమ్. లేటర్ హి ఈస్ ఎ సైకాలజిస్ట్ ఆల్సో. ఇనీషియల్ డేస్‌లో వాళ్ళు ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్, ఒక ప్రొఫెసర్. సో, రిచర్డ్ బ్యాండ్లర్, జాన్ గ్రిండర్ వాళ్ళకు హ్యూమన్ బిహేవియర్ గాని, లేకపోతే హ్యూమన్ సైకాలజీ గాని, లేకపోతే హ్యూమన్ ప్రోటోటైపింగ్ అంటే మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు, ఎందుకు ఇలా ఉంటాడు, ఎందుకు అలా ఉంటాడు, అటువంటి ఒక చిన్న అండర్‌స్టాండింగ్ కూడా లేని ఒక పర్సనాలిటీస్ వీళ్ళు. దే ఆర్ ప్రోగ్రామర్స్. అంటే 2+2 ఇస్తే 4 వస్తది. 4+4 ఇస్తే 8 వస్తది. సో, ఏ ఇన్‌పుట్ వస్తే ఏ ఔట్‌కమ్ వస్తది. దట్ ఈస్ హౌ దే ఆర్ డీలింగ్ విత్ కంప్యూటర్. సో, కంప్యూటర్‌లో ప్రోగ్రామింగ్ డెవలప్ చేసే సాఫ్ట్‌వేర్ ప్రొఫెసర్స్. సో, అటువంటి స్టేజ్‌లో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఒకాయన లాంగ్వేజ్ ప్రొఫెసర్, ఒకాయన కంప్యూటర్ ప్రొఫెసర్. సో, వీళ్ళు ఈ స్టడీని చేశారు. అసలు ఏం జరుగుతా ఉంది? ఒక హ్యూమన్ ఎబిలిటీ, స్ట్రాంగ్ డిజైర్ ఉన్న పర్సన్ ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ ఆలోచన ఎందుకు రివైవ్ అవుతుంది? వాళ్ళు ఎలా 100% చేంజ్ ద బిలీఫ్, 100% చేంజ్ ఇన్ థాట్ ప్రాసెస్ అన్ని ఎలా క్రియేట్ అవుతున్నాయి? అనే దాన్ని సిస్టమాటిక్‌గా స్టడీ చేశారు. స్టడీ చేస్తే అర్థమైంది ఏంటంటే, అందుకే మనం అక్కడికే వచ్చాం. హౌ ఎన్ఎల్‌పి విల్ బి యూజ్‌ఫుల్ ఇన్ అవర్ లైఫ్. అంటే మనకు ఇంత స్ట్రాంగ్ డెసిషన్ డిజైర్ ఉన్న ఒక పర్సనాలిటీస్ ఇద్దరు స్పాన్ ఆఫ్ ఒక 60 మినిట్స్ లేకపోతే 2 అవర్స్ అనుకోండి. ఒక 120 మినిట్స్ అనుకోండి. ఇంత స్పాన్ ఆఫ్ టైమ్‌లో డెసిషన్ కంప్లీట్‌గా ఎలా మారిపోతుంది అనే దాన్ని సిస్టమాటిక్‌గా స్టడీ చేసి ఎలా అయితే కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇస్తున్నారో అలా ప్రోగ్రామ్ రాస్తారు. అంటే దాని తర్వాత ఏం చేశారంటే సిస్టమైజ్ చేశారు. ఇదివరకు ఏంటంటే వర్జిన్ ఎసెటైడ్ చేయాలి. లేకపోతే ఇంకెవరు చేయలేరు ఆ ప్రాసెస్. షీ హాస్ ద అండర్‌స్టాండింగ్, షీ హాస్ ద ఎబిలిటీ. ఆమె దగ్గరికి క్లయింట్ ఎళ్తే ఆమె మాట్లాడుతుంది, కరెక్ట్ చేస్తుంది. బట్ హౌ కెన్ వి జనరలైజ్? దీన్ని ఒక సైన్స్‌గా ఎలా ఇవ్వాలి? దీన్ని ఒక ప్రొసీజర్‌గా ఎలా బిల్డ్ చేయాలి? బికాస్ దే ఆర్ ప్రోగ్రామర్స్. దే ఆర్ ద లాంగ్వేజ్ ప్రొఫెసర్స్. కాబట్టి వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఇంత మంచి అద్భుతమైన మానవ సంబంధమైన మార్పుని సిస్టమైజ్ ఎలా చేయాలి అనే ప్రాసెస్ నుంచి వచ్చిన సైన్సే ఎన్ఎల్‌పి. అట్లా మన లైఫ్‌లో, మీ లైఫ్‌లో ఎంత పెద్ద సమస్యలున్నా, మన లైఫ్‌లో ఇంకా ఎంత ఇబ్బందులున్నా అవన్నీ కూడా సాల్వ్ చేసుకునే ఒక అద్భుతమైన సైన్స్ మనకు బిల్డ్ అవుతుంది మన జర్నీలో. కాబట్టి ఈ రోజు రేపుల్లో మీరేం డిసైడ్ చేయకండి. ఎన్ఎల్‌పి ఇస్ ఎ వాస్ట్ నాలెడ్జ్. అందులో మనం ఒక 10% టచ్ చేయబోతున్నాం ఇప్పుడు. బట్ దిస్ 10% ఈస్ మోర్ థాన్ ఎనఫ్ ఫర్ అవర్ లైఫ్. మన లైఫ్‌ని సరి చేసుకోవడానికి ఈ 10% చాలు. అట్లా మనకు మన లైఫ్‌లో ఎన్ఎల్‌పి ఒక మంచి దశని ఇవ్వబోతుంది ఇన్ నెక్స్ట్ సమ్ టైమ్. మేబీ 4, 5 డేస్, 6 డేస్, 7 డేస్‌లో. దట్ ఈస్ హౌ ద స్ట్రక్చర్ ఈస్ బీన్ డిజైన్డ్. మరి ఈ 10 మినిట్స్‌లో లేతే 60 మినిట్స్‌లో ఏం నడుస్తుంది? అంటే ఎగ్జాక్ట్‌గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ వాళ్ళు మాట్లాడేటప్పుడు, లేతే వాళ్ళు చేసేది ఏం చేస్తున్నారు? దాన్నే వీళ్ళు ఏం చేశారంటే మిల్టన్ మోడల్ అని ఒక పేరు పెట్టి దాన్ని డీకోడ్ చేయడం జరిగింది. అంటే వర్జీనియా సెటర్ దగ్గరికి కపుల్ ఎలా ఎళ్తారు? వాళ్ళు ఎలా కూర్చుంటారు? ఈమె ఎలా కూర్చుంటది? వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు? ఈమె ఎలా ఫేస్ చేస్తుంది? వాళ్ళు ఎలా మాట్లాడతారు? ఈమె ఎలా క్వెషన్ అడుగుతుంది? ఈమె ఏం క్వెషన్ అడుగుతుంది? వాళ్ళు ఎలా రెస్పాండ్ చేస్తారు? ఒక 10 నిమిషాల తర్వాత ఇన్నర్ సెల్ఫ్‌ని ఎలా బిల్డ్ చేస్తది? అన్లెస్ అంటిల్ నేను ఇక్కడ కూర్చున్నాను. నాకు ఒకటి అనిపించింది ప్రభాత్ గారు క్లాస్ వినట్లేదు. దట్స్ మై ఒపీనియన్. అన్లెస్ అండ్ అంటిల్ నేను ఆమెతో మాట్లాడి ఐ పుట్ సమ్ లీడింగ్ క్వెషన్స్. మేడం ఐ యామ్ సీయింగ్ మిమ్మల్ని చూస్తున్నాను. కొంచెం మీరు ఇన్నెటెంటివ్‌గా ఉన్నారు. చూస్తుంటే
something not looking that much great. I don't know. So I had to ask some question. సో లేదు నేను ఏదైనా అనుకోవచ్చు, మీరు వింటున్నారు అనుకోవచ్చు, వినలేదు అనుకోవచ్చు, అటెంటివ్ ఉన్నారు అనుకోవచ్చు, అటెంటివ్ లేదనుకోవచ్చు. బట్ హౌ కెన్ ఐ డీకోడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ యూ? మీ లోపల జరుగుతున్న ఒక ప్రోగ్రామ్ నేను ఎట్లా అర్థం చేసుకుంటా? అసలు అది అర్థం చేసుకోవాలంటే క్వశ్చనింగ్. అర్థం చేసుకోవాలంటే ముందు మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి. ఒక కపుల్ మన దగ్గరికి వచ్చారు, కొట్టుకున్నాం. దాన్ని కొట్టుకోవడానికి 100 రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్‌లో నీకు ఒక ఒపీనియన్ ఉంటది, ఆయనకు ఒక ఒపీనియన్ ఉంటది. యెస్. నీకు తప్పు అనిపించింది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు కాకపోవచ్చు. లేకపోతే ఆయన పాయింట్‌లో తప్పైంది ఇద్దరు తప్పు కావచ్చు. లేకుంటే ఇద్దరికి అసలు అర్థమే కాకపోవచ్చు. మీ ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నాం అసలు? ఆమె మంచిదా, నేను మంచిది. నేను చెప్పేది కరెక్ట్, ఆమె చెప్పేది కరెక్ట్. కానీ ఎందుకు కొట్టుకుంటున్నాం ఇద్దరం? యాహ్! సో ఈ చిన్న అనాలిసిస్ కూడా మనకు అర్థమయ్యేది కాదు. వాయిస్ మీకు సరిగ్గా లేకపోతే మీరు ఒకసారి లాగ్ అవుట్ చేసి లాగిన్ అవ్వండి సార్. వాయిస్ ఇస్ వెరీ క్లియర్. సో వాయిస్ ఎంతమందికి వినిపించట్లేదండి? వినిపించిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎస్, వాయిస్ అందరికి వినిపిస్తుందండి. ఒకరిద్దరికి కాకపోతే జస్ట్ యూ లాగ్ అవుట్ అండ్ లాగిన్. యా, సెట్ అవుతుంది. డోంట్ వరీ, ఫ్రమ్ మై సైడ్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. రైట్. సో అట్లా వాళ్ళ లోపల ఇన్నర్ సెల్ఫ్ ని డీకోడ్ చేసేవాళ్ళండి. ఇన్నర్ సెల్ఫ్ ని డీకోడ్ చేయాలంటే ఏం చేయాలి? క్వశ్చనింగ్ అడగాలి, ప్రాపర్ క్వశ్చనింగ్. సో ఆ ప్రాపర్ క్వశ్చనింగ్ ఎన్ఎల్పి అండి. ఇప్పుడు మీ మనసులో ఏం జరుగుతుందని నేను ఏదనుకున్నా ఐ కెనాట్ కమ్ టు యూ. నేను ఎలా గెస్ చేసినా తప్పే చేస్తాను. నా ఆలోచన మీ ఆలోచనకి తీసుకుంటా అంతే. గొప్పగా అయితే ఏం చేస్తాను, నా మనసులో ఏముందో అది మీది అనుకుంటా అంతే. కానీ నాకు ఒక న్యూట్రల్ స్టేట్ ఉంది. నేను అసలు మీతో ఎటువంటి సంభాషణ కానీ, మీతో ఎటువంటి ఆలోచన కానీ, లేదంటే మీ పాత జ్ఞాపకాలతో కానీ ఇక్కడ కూర్చోకపోతే ఇప్పుడు ఏదైతే జరుగుతా ఉందో అదే నా మనసులో ఉంటుంది. లేకుంటే నేను నిన్న రాధ గారితో మాట్లాడాను, నేను శివప్రసాద్తో మాట్లాడాను, లేకపోతే ఆయన ఒక సంవత్సరం నుంచి తెలుసు. నా డెసిషన్ మేకింగ్ ఎక్కడ నడుస్తుంది? నాకున్న పాత అవసరాలను బట్టి, నాకున్న పాత అండర్స్టాండింగ్ బట్టి ఈ రోజు విషయాన్ని చూస్తా అంతే. యాక్చువల్లీ ఇప్పుడు జరుగుతున్న నాకు ఎంత అవగాహన ఉంది తెలియదు. బికాస్ ఆల్రెడీ నీ మనసులో ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్కి ఇన్లైన్ గా ఎక్స్పీరియన్స్ అవుతున్నావు. నేను శివప్రసాద్ గారు తప్పు అనుకుంటే ఆయన మాట్లాడే ప్రతి తప్పు కనిపిస్తుంది. శివప్రసాద్ గారు మంచి అనుకుంటే ఆయన మాట్లాడే దాంట్లో మంచి కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? ఇప్పుడున్న దాంట్లోంచి కాదు. నాకు ఆల్రెడీ శివప్రసాద్ గారితో ఒక నెల ముందు ఒక ఒపీనియన్ ఉంది, ఒక సంవత్సరం ముందు వచ్చిన ఇన్సిడెంట్ అయింది, ఒక 6 నెలల ముందు ఒకటి అయింది. ఆ 3 ఒపీనియన్స్ లోంచి ఈరోజు చూస్తాను. కానీ అసలు ఈ రోజు ఏమైంది అనే దాని గురించి నాకు ఎక్కువ క్లారిటీ లేదు. సత్యబాబు గారు మీరు ఒకసారి సైన్ అవుట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి. ఎస్, క్లియర్ అండి, అర్థమవుతుందా? సో అటువంటి ఒక హ్యూమన్ ఎర్రర్ నుంచి మనం బయటికి రాకపోతే ఎప్పుడు కూడా మనం కరెక్ట్ మెసేజ్ తీసుకోలేము. అసలు మనం ముందు మంచిగా ఉండాలనుకుంటున్నాం. అసలు డేటా మంచిగా తీసుకుంటున్నావా? మంచిగా ఉండేది చాలా నెక్స్ట్ స్టెప్ అండి. నేను మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి, మంచిగా ఇవన్నీ మంచిగా చేయాలి, మంచిగా ఉండాలి తర్వాత. అసలు మంచిగా డేటా తీసుకుంటున్నావా? నేను మాట్లాడుతున్నాను అంటే నాలో ఒక డేటా ఉంది. ఆ డేటాకి ఇన్లైన్ గా మాట్లాడుతున్నా. క్లాస్ బాగా చెప్పాలి అని ఒక ఆలోచనలోంచి నేను చెప్తున్నా. లేకుంటే అందరు రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళందరినీ చూసుకొని వెళ్ళాలి అని ఒక ఆలోచన నుంచి నేను చెప్తున్నా. సో నా ఆలోచనలో నుంచి మాత్రమే నేను ఇప్పుడు డీల్ చేస్తున్నా. ఆ ఆలోచన నాకు ఎలా వచ్చింది? నా పాస్ట్ హిస్టరీ, నాకున్న అండర్స్టాండింగ్, లేకపోతే నాకున్న ఎక్స్పీరియన్స్, లేకుంటే నాకున్న దాంట్లో నుంచి ఇది బయటకు వస్తుంది. వాయిస్ ఎవరికైనా లో ఉంటే ఒకసారి ఇయర్ ఫోన్స్ వాడండి సార్. ఎందుకంటే 2-3 ఉంటే దాన్ని ఏం చేయలేము. దట్స్ అ ప్రాబ్లమ్ ఎట్ యువర్ సైడ్. యా, నా సైడ్ తప్పు ఉంటే ఒకరికి వినిపించి ఒకరికి వినిపించుకుంటూ ఉండదు. కాబట్టి మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, బికాస్ ఆఫ్ నెట్వర్క్, సిస్టమ్, మొబైల్, వేరియస్ రీజన్స్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీకు లో వాయిస్ ఉంటే ఇయర్ ఫోన్స్ వాడండి. ఎస్, రైట్. సో ఇలా మనం ఏం చేస్తున్నాం అంటే మన పర్సెప్షన్ లోంచి మనుషులు చూస్తున్నాం. సో ఎన్ఎల్పి ఏం చెప్తుందంటే మనకు అసలు ఒక మనిషి పర్సెప్షన్ ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి. నేను ఏది మాట్లాడుతున్నా మళ్ళీ మీకు ఇష్టం వచ్చి మీరు అర్థం చేసుకుంటారు. మనిషితో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రతి దానికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ లో నుంచి పరిస్థితిని చూస్తున్నాం, ఆ కండిషన్ లోంచి వస్తువుని చూస్తున్నాం, ఆ కండిషన్ లోంచి పర్సన్ చూస్తున్నాం. అంతేగాని అసలు నాకు ఎటువంటి జ్ఞాపకం లేదు. మై డే స్టార్టెడ్, ఈ రోజు నాకు పొద్దున 6 గంటలకు ఫ్రెష్గా లేసాను, నాకు ఆదినారాయణ గారు కనిపించారు, ఆయనతో మాట్లాడుతున్నా అనే సందర్భంలో మనం ఉండమండి. 90% ఆఫ్ ద కేసెస్ మనకు ఒక ప్రీ డిఫైన్డ్
కండిషన్లో మనం ఉంటాం. ఆ కండిషన్లో నుంచి ఆ మనిషిని చూస్తాం, ఆ కండిషన్లో నుంచి ఆ పర్సన్ చూస్తాం, ఆ కండిషన్లో నుంచి ఆ సందర్భాన్ని చూస్తాం, ఆ కండిషన్లో నుంచి ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. అంటే బేసిక్ ఏమవుతుందంటే అక్కడ జరిగే ఏదైతే ఇన్పుట్ ఉందో, ఇన్పుట్ అసలు ఇన్పుట్ లాగా మనకి వెళ్ళట్లా. ఇన్పుట్ నీ పర్సెప్షన్ ఇన్లైన్గా లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే ఇన్పుట్ ని మనం మార్చి లోపలికి తీసుకుంటున్నామో అక్కడ డిస్ట్రాక్షన్ ఉంటుంది. సో ఈ ప్రాపర్ క్వశ్చనింగ్ ద్వారా ఏమవుతుంది అంటే ముందు మనకు ఎదుటి వ్యక్తి అభిప్రాయంలో లేదా ఎదుటి వ్యక్తి యొక్క ఉద్దేశం ప్రకారం ఎటువంటి మీనింగ్ క్రియేట్ అయింది, ఎటువంటి ఆలోచన ఉంది, ఎటువంటి మెసేజ్ ఉంది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, అది మనకు తెలియాలంటే ముందు మనకు ప్రాపర్ క్వశ్చనింగ్ తెలియాలి. సో ఎన్ఎల్పి ఇస్ ఆల్ బిల్ట్ ఆన్ క్వశ్చనింగ్ రైట్లీ టు అండర్స్టాండ్ అదర్ పర్సన్స్ పర్సెప్షన్. పక్క వ్యక్తి యొక్క మనస్సు కోణంలో నుంచి ఆయన మనసులో ఈ సందర్భానికి సంబంధించి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఎటువంటి వ్యక్తిత్వం ఉంది, ఎటువంటి ఒక మీనింగ్స్ ఉంది, ఎటువంటి ఒక ఆలోచన ఉంది అనేది మనం అర్థం చేసుకోలేకపోతే మనల్ని మనం మిర్రర్లో చూసుకుంటున్నాం. ప్రతి సందర్భంలో జరిగేది ఏంటంటే నువ్వు నా దగ్గరికి వచ్చినావు, నిన్నే మిర్రర్లో చూసుకుంటున్నావు. నువ్వు స్కూల్కి పోయినావు, నిన్నే మిర్రర్లో చూసుకుంటున్నావు. నువ్వు ఇంకో చోటికి పోయినావు, నిన్నే చూసుకుంటున్నావు. అసలు పక్క వ్యక్తిని చూడట్లేదు, బికాస్ డేటానే తీసుకోవట్లేదు. స్కూల్ బాగలేదు, ఆ పర్సెప్షన్ నుంచి స్కూల్ని చూస్తున్నావు. నీకు అక్కడ ఉన్న పర్సన్ రిసెప్షనిస్ట్ ఎంత మంచిగా ఉన్నా, లేకుంటే అక్కడ టీచర్ ఎంత మంచిగా ఉన్నా, నీకు ఏమవుతుందంటే 90% నీ ఆలోచనలో నుంచి డేటా లోపలికి వెళ్తుంది. అంతేగా నువ్వు స్కూల్కి వెళ్ళి న్యూట్రల్గా మేడం దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్, మీరు ఏం చెప్తున్నారు, నేను ఇది అడుగుతున్నా, ఎట్లా రెస్పాన్స్ ఇస్తున్నాడు అనే క్వశ్చన్ మీకు లేకపోతే అక్కడ ఏం జరుగుతుందో డేటాని మీరు తీసుకునే సందర్భం లేదు. దట్ ఈస్ హౌ ఎన్ఎల్పిలో మనకు అసలు ఎన్ఎల్పి ఆల్ బిల్ట్ ఆన్ మిల్టన్ మోడల్. మిల్టన్ మోడల్ ఈస్ నథింగ్ బట్ క్వశ్చనింగ్. వై టు క్వశ్చన్? క్వశ్చన్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ డీప్లీ హ్యాపెనింగ్ ది అదర్ సైడ్ పర్సన్స్ డీప్ ఇన్సైడ్. పక్క వ్యక్తి ఆలోచనలో లేక పక్క వ్యక్తి మనసులో ఒక సందర్భానికి సంబంధించి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఎటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి, ఎటువంటి మీనింగ్స్ ఉన్నాయి, అది మనకు తెలియాలి అంటే నువ్వు ప్రాపర్ క్వశ్చనింగ్ ద్వారా ఆయన అర్థం చేసుకోవాలి అన్న ఒక కనీస విచక్షణ మనకు ఉన్నప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. అలా ముందు పక్క వ్యక్తిలో ఎటువంటి ఒపీనియన్ నడుస్తుంది, అది ఎక్కడ డిలీట్, కొంత డేటా డిలీట్ అవుతుంది, కొంత డేటా వక్రీకరించబడుతుంది, కొంత డేటా డిస్టార్ట్ అవుతుంది. అలా ఒక విషయం మనం చూసేటప్పటికి మనకు తెలియకుండా చాలా మార్పులు చేర్పులు జరిగి మనలోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్పుట్ సరిగా లేదో అవుట్పుట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని ఎన్ఎల్పి ఏం చేస్తుంది అంటే అసలు హౌ టు టేక్ ద డేటా ఇన్పుట్ రైట్. ఎప్పుడైతే ఇన్పుట్ మనం సరిగా తీసుకున్నామో దానికి ప్రాసెస్ అవుతుంది. 2+2 అన్నాను, 4 అని డేటా వచ్చింది. ఎందుకు వచ్చింది? 2 అనేది ఇన్పుట్, 2 అనేది ఇన్పుట్, ప్లస్ అనేది ఇన్పుట్. అంటే కంప్యూటర్కి అర్థమైంది రెండు కూడాలి, ఆన్సర్ చెప్పాలి. కాబట్టి 2+2 కూడుతుంది 4 అని చెప్తుంది. అసలు నేను 2 అంటే మీకు ఒకటిలాగా వినిపించింది అనుకోండి, మీరేం చేస్తారు? 1 అంటారు. నేను 2 అంటే మీరు 5 అంటారు. నేను ప్లస్ అంటే మీరు మైనస్ అంటారు. అంటే 5 - 1 ఏమైంది? 4 అయింది. ఎందుకంటే నేను ఒక డేటా చెప్తున్నా, మీరు ఒక డేటా తీసుకుంటున్నారు, నేను ఒక కమాండ్ ఇస్తున్నా, మీరు ఒక కమాండ్ ప్రాసెస్ చేస్తున్నారు. అల్టిమేట్ రెస్పాన్స్ ఏమవుతుంది? అగైన్ నీ మనసులో ఏముందో అది బయటకు వస్తుంది, నా మనసులో ఉన్నది రావట్లేదు. నా మనసులో ఏముంది? 2+2 కలపాలి, ఆన్సర్ చెప్పాలి, 4 అని వచ్చింది. మీ మనసులో ఎలా ఉంది? 5 - 1 4 అయింది. నేను ఎడిషన్ చేయమంటే మీరు మైనస్ చేస్తున్నారు, నేను 2 అంటే మీరు 1 అంటున్నారు. అంత రకరకాలుగా జరుగుతూ ఉంది. ఎందుకంటే వీఆర్ టేకింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎ కండిషన్ వే. అది రీజన్గా ఉంది, అంతే. సో దీనిలోంచి బయటపడాలంటే మన ముందు ఈ కండిషన్ నుంచి బయటపడాలి. ఎదుటి వ్యక్తి మనసులో ఉన్న విషయాన్ని మనం కరెక్ట్గా తీసుకునే ఒక సౌలభ్యం మనకు ఉండాలి. అప్పుడే మనకు అది అర్థమవుతుంది. దాట్ ఈస్ హౌ ఎన్ఎల్పి విల్ కమ్ టు ప్లే మేజర్ రోల్. అసలు నేను ఎందుకు తప్పుగా డేటా తీసుకుంటున్నా, తప్పుగా ఎందుకు ప్రాసెస్ చేస్తున్నా, తప్పుగా ఎందుకు మీనింగ్ క్రియేట్ చేసుకుంటున్నా, నాకున్న డేటాకి రెస్పాన్స్ ఏముంది, ఒకవేళ రెస్పాన్స్ ఎలా ఉంటే ఎటువంటి ఇన్పుట్ ఉంది, ఇన్పుట్ ప్లస్ ప్రాసెస్ ఈక్వల్ టు అవుట్పుట్. ఎటువంటి ఇన్పుట్ తీసుకుంటున్నావు, ఎట్లా ప్రాసెస్ చేస్తున్నావు, ఎటువంటి అవుట్కమ్ తెచ్చుకుంటున్నావు, నీకున్న అవుట్పుట్ని మళ్ళీ చేస్తున్నావు, పక్కన వాళ్ళ కోణంలో నుంచి కూడా ఆలోచించగలుగుతున్నావా? దిస్ ఇస్ హౌ ఎన్ఎల్పి విల్ బ్రింగ్ క్లారిటీ టు అవర్ లైఫ్. మేకింగ్ సెన్స్? అర్థమవుతుందా కొంచెం? ఎస్. ఎలా మారుస్తుంది అంటే డీప్గా ఇట్స్ ఇన్వర్డ్ జర్నీ. అందరూ ఒకసారి టైప్ చేయండి చాట్ బాక్స్లో. ఎన్ఎల్పి ఇస్ ఇన్వర్డ్ జర్నీ. బయట మనకి ఎంత గొప్పగా కనిపించినా ఇది మనల్ని మనం ఒక శుద్ధి చేసుకోవడం లాంటిది. అందుకని ఎన్ఎల్పిని తెలుగులో చెప్పాలి అంటే మనసు భాష అంటాం. ఎన్ఎల్పిని న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్, దాన్ని తెలుగులో చెప్పాలి అంటే ఏం చెప్తాం? ఒక మాటలో తెలుగులో చెప్పాలంటే ఏం చెప్తాం? ఎన్ఎల్పి ఈజ్ ఎ నోయింగ్ సెల్ఫ్.
అంతే. మనల్ని మనం విశ్లేషించుకోవడం, మనల్ని మనం అర్థం చేసుకోవడం, మనకున్న ఫిల్టర్స్, మనకున్న చాలా ప్రోగ్రామ్స్‌ని మనం ఒకసారి చూసుకోవడం అంతే. ఎప్పుడైతే ఆ వెసులుబాటు మనకొస్తుందో, ఆ ఎబిలిటీ కూడా మనకొస్తుంది. ఇట్లా మనం దీనికి మన బాడీ యొక్క కేంద్రంగా ఉంది. అందుకని మనం న్యూరాన్ గురించి చెప్పుకున్నాం. సూపర్ అండి. సూపర్ ఫెమిలియర్. ఎన్ఎల్‌పి ఈస్ ఇన్వర్డ్ జర్నీ. యెస్. రైట్. సో అందుకని మనం నిన్న 3 లెటర్స్ చెప్పుకున్నాం. ఎన్ మీన్స్ న్యూరాన్. న్యూరాన్ హౌ వి ఆర్ కనెక్టింగ్ టు ద యూనివర్స్. ఓకే. బయట నుంచి మెసేజ్ తీసుకుంటున్నాం, ప్రాసెస్ చేస్తున్నాం, అవుట్‌పుట్ ఇస్తున్నాం. లాంగ్వేజ్ తీసుకున్న ప్రతి దానికి మనం ఒక వర్డ్ ద్వారా దాన్ని ఒక భాషలోకి మార్చుకుంటున్నాం. ఈ మార్చుకున్న భాషని ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. ఇది మంచి, ఇది చెడు. లేతే ఇది చెడని ఎవరు చెప్పారు మనకు? నువ్వే క్రియేట్ చేసుకున్నావు. ఈ ప్రతి పలాని పనికి మంచిది అని, పలాని పని చెడ్డది అని, పలాని పని నేను చేయలేనని, పలాని పని నేను చేస్తానని, లేకుంటే ఇది కష్టం అని, లేకపోతే ఇది ఇష్టం అని, లేకుంటే అక్కడికి పోవాలని, అక్కడికి పోవద్దని ఇవన్నీ ఎట్లొచ్చినాయి? ఇవన్నీ ఆల్రెడీ సెట్ ప్రోగ్రామ్స్. ఎందుకు? నీకొచ్చిన డేటాకి నువ్వు పెట్టుకున్న లాంగ్వేజ్, నువ్వు పెట్టుకున్న వర్డ్స్. అందువల్ల నువ్వు ఒక మెసేజ్ తీసుకుంటే దాన్ని ఒక వర్డ్ ఫామ్‌లోకి కన్వర్ట్ చేస్తున్నావు. ఆ వర్డ్ ఫామ్‌లోకి కన్వర్ట్ చేస్తూ దాన్ని ఒక డిఫాల్ట్ ప్రోగ్రామ్‌గా మారిపోయింది. అందుకని మనం కండిషన్ అవ్వబడి ఉన్నాం చెప్తున్నా. సో మనందరం కండిషన్ కాబడి ఉన్నాం. ఆ కండిషన్ నుంచి బయటపడితే గాని వాస్తవాన్ని చూడలేం. యాహ్! సో అలా మనం నిన్న ఎన్ఎల్‌పి గురించి చెప్పుకునేటప్పుడు న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. న్యూరో మీన్స్ న్యూరాన్స్, లాంగ్వేజ్ మీన్స్ వర్డ్స్ అండ్ పి మీన్స్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ అంటే ప్రతి దానికి ఒక డిఫాల్ట్ ఉందండి మనకి. ప్రోగ్రామ్ మీన్స్ ఏంటి? ప్రతి దానికి ఒక డిఫాల్ట్ ప్రోగ్రామ్ ఉంది. అది నువ్వు క్రియేట్ చేసుకున్న భాషకి మీనింగ్ క్రియేట్ అయింది. సో ప్రోగ్రామ్స్ అందరూ ఇండియాలో అందరూ అభివృద్ధి కాలే. మన ఊరు బాగుండొచ్చు. నీకెప్పుడు అది అభివృద్ధి కానట్టుగానే ఉంటది. మన వీధిలో బాగుండొచ్చు. నీకు అభివృద్ధి లేనట్టే ఉంటది. మన పొలిటీషియన్ మంచోడు కావచ్చు. ఇండియాలో పొలిటీషియన్ అందరూ వేస్ట్. ఇండియాలో రోడ్స్ అన్ని వేస్ట్. మన మన ఊర్లో మంచి రోడ్ మీరు బంజారా హిల్స్‌లో ఉండి అద్భుతంగా ఉండొచ్చు. కానీ మీ మనసులో ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇండియాలో రోడ్స్ అన్ని వేస్ట్. ఎక్కడి నుంచి వచ్చింది ప్రోగ్రామ్? దాంట్లో నుంచే మనం చూస్తాం. లేతే మనుషులందరూ వేస్ట్. లేతే అత్తోళ్ళందరూ వేస్ట్. లేతే నాన్నోళ్ళందరూ వేస్ట్. లేతే బాసులందరూ వేస్ట్. లేతే డబ్బుంటే వాళ్ళకి అహం ఎక్కువ. ఒక ప్రోగ్రామ్. సో నువ్వేం చేస్తావు? ఇటువంటి ప్రోగ్రామ్‌లో నుంచి మనుషుల్ని చూస్తావు. ఆ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి వచ్చింది? కొంత డేటా కలెక్ట్ అయింది ఫస్ట్ టైమ్. కొంత డేటా కలెక్ట్ అయింది సెకండ్ టైమ్. కొంత డేటా కలెక్ట్ అయింది థర్డ్ టైమ్. కొంత డేటా కలెక్ట్ అయింది ఫోర్త్ టైమ్. ఆ డేటాకి ఒక మీనింగ్ ఇస్తున్నాం. ఆ మీనింగ్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే రిపీటెడ్‌గా ఆ డేటాకి మీనింగ్ ఇస్తే ఒక సర్టెన్ టైమ్ తర్వాత మేబీ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ అది మీనింగ్ క్రియేట్ అవుతుంది. అంతే. ఇంక నీ మనసులో పొలిటీషియన్స్ మంచోళ్ళంటే మంచోళ్ళుగా అంతే. పొలిటీషియన్ చెడ్డ అంటే చెడ్డే. వైఎస్ఆర్‌సీపీ గొప్పదంటే గొప్పది. చంద్రబాబు నాయుడు వేస్ట్ అంటే వేస్ట్. ఆయన ఎన్ని పనులైనా చేస్తుండొచ్చు మంచివి. నీకు కనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ కండిషన్ అయిపోయింది. బికాజ్ ఆల్రెడీ ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు డేటా తీసుకున్నావు. ఆ డేటాకి ఒక మీనింగ్ పెట్టేసినావు. మీనింగ్ నుంచి ప్రోగ్రామ్ క్రియేట్ చేసినావు. ఆ ప్రోగ్రామ్‌లో నువ్వు ఏ డేటా ఇన్సర్ట్ చేసినా అదే ప్రోగ్రామ్ వస్తది. ఆయన వేస్ట్ అంటే వేస్ట్. మంచి అంటే మంచి. చెడు అంటే చెడు. ఇలా మనకు తెలియకుండా ఒక చిన్న కండిషనింగ్. దాన్నే మనం ప్రోగ్రామింగ్ అనుకుంటున్నాం. సో ప్రోగ్రామ్స్ అన్ని డీప్‌గా జరిగి ఉన్నాయండి. ప్రోగ్రామింగ్స్ అన్నీ కూడా ఇన్వాలంటరీగా ఉన్నాయి. అది ఇక్కడ మ్యాజిక్. కాన్షియస్‌గా ఉంటే ఇబ్బంది లేదు. ఇప్పుడు మీకెందుకు చంద్రబాబు నాయుడు మంచి పని చేస్తున్నాడు? మీకెందుకు చెడ్డగా అనిపిస్తుంది? అంటే మీకున్న డేటాలో ప్రాసెస్ అయినప్పుడు రెండో, మూడో, నాలుగో చేసినప్పుడు దానికి ఒక మీనింగ్ క్రియేట్ చేశారు. ఈయన వేస్ట్. ఆ వేస్ట్ అన్న ప్రోగ్రామ్‌లో నుంచి ఈయన ఒక మంచి బిల్డింగ్ కట్టినా, లేదా మంచి రోడ్ ఏసినా, లేకపోతే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చినా, ఆ డేటా ఇన్‌పుట్ చేసినా కూడా అవుట్‌పుట్ ఏమొస్తుంది? వేస్ట్ అనే వస్తుంది. బికాజ్ దట్స్ ఇన్నర్ ప్రోగ్రామ్. సో అలా మనం డేటాని ఒక మన పర్సెప్షన్‌లో నుంచి మాత్రమే ఫిల్టర్ చేసి చూస్తున్నాం. యాక్చువాలిటీ అంటే రియాలిటీలో ఏముందో దాన్ని చూడలేకపోతున్నాం అనే ఒక అండర్‌స్టాండింగ్ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఎన్ఎల్‌పిని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారో అయన్నీ మనం నిన్న చూసుకున్నాం. యాహ్! సో రిచర్డ్ బ్యాండ్లర్, జాన్ గ్రిండర్ వాళ్ళు చాలా విస్తృతంగా దీన్ని చేశారు. బట్ సైన్స్ కేమ్ ఫ్రమ్ మిల్టన్ ఎరిక్సన్ అండ్ వర్జీనియా సెటైర్ వీళ్ళ నుంచి వచ్చిందని కూడా మనం తెలుసుకున్నాం. దిస్ ఇస్ హౌ నిన్నటి సెషన్‌లో మనకు అర్థమైంది. ఇంకేమైనా నిన్నటి వరకు అర్థం కానిది ఏమైనా ఉందా? ఎన్ఎల్‌పికి సంబంధించి గాని, ఎన్ఎల్‌పి మనకు ఎటువంటి యూజ్ అవుతుంది గాని, ఎన్ఎల్‌పి వల్ల మనకు జరిగే నష్ట లాభాలు గాని, ఎన్ఎల్‌పిని ఎవరు కనిపెట్టారని గాని, ఎన్ఎల్‌పి వల్ల మనకు జరిగే అడ్వాంటేజ్ ఏంటి గాని, యూజ్ ఏంటని గాని, వాటికి సంబంధించి ఏమైనా బేసిక్ క్వెషన్స్ ఉంటే విల్ టేక్ వన్ క్వెషన్. దెన్ విల్ మూవ్ ఆన్ టు ద టుడే చాప్టర్. ఏమైనా క్వెషన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. అదర్‌వైజ్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ చాప్టర్. డే 2. డే 2లో ఏం లేవా క్వెషన్స్? నథింగ్? సూపర్. రైట్. ఈరోజు మన టాపిక్ ఏంటి మీరు
పోస్టర్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. వాట్ ఈస్ టుడేస్ టాపిక్ ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, సూపర్ అండి రనిల్ గారు. కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ సూపర్. ఇంకా అందరు టైప్ చేయండి. వెన్ క్వశ్చన్ కమ్స్ బీ యాక్టివ్, బీ పార్టిసిపేటివ్, అండర్స్టాండ్ అది ఎట్లా నడుస్తుంది ఏంటనేది ఒకసారి చూడండి. ఎస్ ప్రభావతి గారు, ఎస్ సూపర్ మ్యామ్. ప్రవీణ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ సూపర్. మనం ఎన్ఎల్పిలో ఒక పదాన్ని చాలా బలంగా వాడుతుంటాం అండి. ఎన్ఎల్పి అర్థం కావాలంటే ఒక పదం చాలా బలంగా వాడుతుంటాం. ప్యాటర్న్స్. అందరూ మీ చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ప్యాటర్న్స్, PATTERNS. సూపర్ అండి. కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ అద్భుతం. ఎస్, ఎన్ఎల్పిలో మనం కామన్ గా వాడే పదం ప్యాటర్న్స్. ఎస్, లలిత గారు థ్యాంక్ యూ. పద్మజ గారు, సుష్మా గారు, ప్యాటర్న్స్. సో ప్యాటర్న్స్ అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? ఎందుకంటే ఇక్కడ నుంచి మనం కొంచెం ఎన్ఎల్పిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు రేపటికి మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఎన్ఎల్పి అంటే ఏంటి, ఎన్ఎల్పి వల్ల ఎలా మనల్ని ముందుకు తీసుకెళ్లాలనేది. బట్ కొన్ని లాంగ్వేజెస్ ప్రతిరోజు ఒక 10 పదాలు కొత్తవి వస్తాయండి. దానికి కంగారు పడకుండా అట్లనే నేర్చుకోండి. ప్యాటర్న్స్ అంటే ప్యాటర్న్స్. మళ్ళీ దాన్ని తెలుగులో ఏమంటారు? ట్రైన్ అంటే ట్రైన్ తెలుగులో ఏమంటారు? ఫ్యాన్ అంటే ఫ్యాన్ తెలుగులో ఏమంటారు? కుర్చీ అంటే మళ్ళీ చైర్ అంటే చైర్ తెలుగులో ఏమంటారు? ఇట్లా డోంట్ గో టు దట్ సైడ్. అవి పదాలు అంతే. దానికి మీనింగ్ తెలుసుకుంటే చాలు. దాని అర్థం అయితే చాలు. రైట్, ప్యాటర్న్స్. ఇంకా ఎవరికి తెలీదా? అందరికి తెలుసండి, చాలా మందికి తెలుసు. Patterns of thoughts in our mind. అసలు ప్యాటర్న్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్యాటర్న్? Limited beliefs. ఓకే, అది ఒక ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ప్యాటర్న్? లిమిటెడ్ బిలీఫ్. ప్రియాంక గారు సూపర్. దట్ ఈస్ వన్ పద్ధతులు సార్, సిస్టమ్ పద్ధతులు. ప్యాటర్న్స్ అంటే పద్ధతులు. ఓకే, ఇంకా Sequence of activities. ఉంటుంది సార్. The sequence of activity. సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్. ప్యాటర్న్స్, సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్. సూపర్. ఇంకా చేయడం వల్ల అలవాటు పడ్డ ఒక ఉంటాయి సార్ అవి. ఏదండి? వన్ బై వన్ ఆలోచనలన్నీ ఒకే తరహా ఒక యాక్షన్ చేయడం వల్ల. యా, చెప్పండి రమాకాంత్ గారు. ఆలోచన సరళి సార్. ఆలోచన సరళి. ఎవరు చెప్పారు? సూపర్, రామనాయుడు గారు సూపర్. ఆలోచన సరళి. ప్యాటర్న్ మీన్స్ ఒక పద్ధతి, వరుస క్రమం, ఆలోచన పద్ధతి. నమూనాలు సార్. ఆలోచన పద్ధతి అనలేము. ప్యాటర్న్స్, నమూనాలు. సెట్ ప్యాటర్న్, నమూనా. సెట్ ప్యాటర్న్, నమూనా. ఎస్, నమూనా. ఎస్, మోల్డ్. ఎంతమంది ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ కావాలంటే ఏం చేస్తారండి? ఐస్ క్రీమ్ కావాలి ఏం చేస్తాం? ఐస్ కావాలి ఏం చేస్తాం? ఐస్ ని మనం ఒక చిన్న బౌల్ తీసుకుని ఒక చిన్న కప్ లో వాటర్ పోసామని ఫ్రిడ్జ్ లో పెడితే ఏమైతే ఐస్ అవుతుంది. అలా కాకుండా గిన్నెలో పెడితే ఏమైతుంది? గిన్నె అవుతుంది. గిన్నె షేప్ లో వస్తుంది. అలా కాకుండా ఐస్ కోన్ షేప్ లో పెట్టాం ఏమైతుంది? వస్తుంది. సో మనం అంటే ప్యాటర్న్ అనేది ఏంటంటే సీక్వెన్స్, లేకుంటే ఒక నమూనా. మనం దాంట్లో ఏం వేస్తే ఆ షేప్ తీసుకుంటుంది. డై కూడా అంటారు కదా సార్. డై ఒకలాంటిది, డై లాంటిది. అందులో మోడల్స్. సూపర్. దాంట్లో ఏం చేస్తే అటువంటి ఆకారం వస్తుంది, దాంట్లో ఏముంటే అటువంటిది ఎగ్జిబిట్ అవుతుంది. అలాంటి ఒక పరిస్థితి. ఎస్, ఇప్పుడు మీరందరూ నన్ను చూడండి. నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. సో ప్యాటర్న్స్ గురించి అర్థం అవ్వాలి. సరే, ఈ ప్యాటర్న్స్ అంటే నమూనా అంటే ఏంటి, లేకుంటే ఒక వరుస క్రమం, ఒక సీక్వెన్స్ అంటే ఏంటి అని అర్థం కావాలంటే ఇప్పుడు నా చేతులు ఇట్లా ఉంది కదా, షేప్స్ సార్. యా, చేతులు మీకు కనిపిస్తున్నాయి కదా. సో దీన్ని ఇప్పుడు ఇలా అనండి. రైట్, ఇప్పుడు చూడండి, నాకైతే లెఫ్ట్ హ్యాండ్ పైన ఉంది. లెఫ్ట్ హ్యాండ్ నాకు పైనకి వచ్చింది. రైట్, మళ్ళీ ఒకసారి మళ్ళీ చేయండి. చూడండి, నాకైతే మళ్ళీ లెఫ్ట్ హ్యాండే ఉంది. మళ్ళీ ఒకసారి తీయండి. ఎస్, మళ్ళీ ఒకసారి చేయండి. నాకైతే మళ్ళీ లెఫ్ట్ హ్యాండే వచ్చింది. మళ్ళీ ఒకసారి సపరేట్ చేయండి. నాకైతే మళ్ళీ లెఫ్ట్ హ్యాండే వచ్చింది. ఎస్, మళ్ళీ ఒకసారి సపరేట్ చేయండి.
మళ్ళీ ఒకసారి తీయండి. నాకైతే లెఫ్ట్ హ్యాండ్ వచ్చింది. సో ఇప్పుడు మనం చేసిన చిన్న ఎక్స్పెరిమెంట్ బట్టి చాలా మందికి వాట్ ఈస్ ప్యాటర్న్, నమూనా అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి 1 or 2%. వాట్ ఈస్ ప్యాటర్న్? ప్యాటర్న్ అంటే ఏంటి? మన వాడుక భాషలో ప్యాటర్న్ అంటే నమూనా అని అనుకున్నాం. సో దాన్ని కొంచెం ఎలాబరేట్ చేయాలంటే ఎట్లా మనం మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను పర్మిషన్ ఇస్తాను, మాట్లాడితే అందరం వింటాం. ఎస్, డిజిటల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. మీరు అందరూ ఒకేసారి వస్తే ఎవరికి అర్థం కాదు. యా, రైట్, సూపర్. భాగ్యలక్ష్మి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ మ్యామ్. వినిపిస్తుందా సార్? సూపర్ మ్యామ్, సూపర్ గా వినిపిస్తుంది, చెప్పండి. ఏం లేదు సార్, మనము సబ్ కాన్షియస్ బ్రెయిన్ తోని ఎలా ఆలోచిస్తూ మనం ఇలా చేస్తున్నామో అదే మనకి అవుతుంది సార్. కుడిదంటే కుడిది ఫింగర్ వస్తుంది, బొటన వేలు. లెఫ్ట్ దంటే లెఫ్ట్ ది, రైట్ దంటే రైట్. అంటే మనం ఎలా ఆలోచిస్తున్నామో అలా జరుగుతుంది సార్. అలా జరగదు మేడం. ఇప్పుడు నేనేం చెప్పాను, మీరు ఇలా అనమన్నాను మీకు. అవును సార్. రైట్ అవే. యా, కొంచెం జస్ట్ విల్ హోల్డ్ ఫర్ ఎ మినిట్. ఓకే, మళ్ళీ డిబేట్ చేద్దాం. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. కొంచెం క్లాప్ చేయండి. మోర్ పార్టిసిపెంట్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, విజయలక్ష్మి గారు మీరు చెప్పండి, వాట్ ఈస్ దట్ ప్యాటర్న్ అంటే ఇప్పుడు ఏంటి? వాట్ ఈస్ యాజ్ పర్ యూ ప్యాటర్న్ అంటే ఏంటి? అలవాటు ప్రకారంగా ఒకటి మన మైండ్ లో ఫిక్స్ అయిపోతే ఎప్పుడు అదే ప్రకారంగా చేస్తూ వెళ్తుంటాం. అలవాటు ప్రకారంగా మీరు ఎన్నిసార్లు చేసినా అదే వస్తుంది. అదే వస్తుంది. యా, మీరు అలవాటు చేసుకున్నారా ఇట్లా అనాలని? అంటే ఇంకా అన్కాన్షియస్ లో అదే అలా ఫీడ్ అయిపోయి ఉన్నట్టుగా వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు అలవాటు అంటే మీరేమి ఇప్పుడు నా క్లాస్కి వచ్చే ముందు సార్ నన్ను క్వశ్చన్ అడిగారు, సార్ ఈ క్వశ్చన్ ఇలా పెట్టమంటే ఇలా పెట్టిన ప్రతిసారి నేను లెఫ్టే పెట్టాలి, రైట్ పొరపాటు కూడా పెట్టకూడదు, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతారు, నేను ఎప్పుడు చేసి అట్లా ఏమైనా అట్లాంటిది ఏం లేదు కదా. నేను జస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, మేడం మీరు అలా చేయమని, మీరు చేశారు అంతే. రైట్. సో కాబట్టి దాన్ని మీరు ఏం చెప్పారు, ఎలా చెప్పారు మీరు దాన్ని? మనకు అన్కాన్షియస్ గా అలా ఫీడ్ అయిపోయింది, వచ్చేస్తుంది అనమాట. అన్కాన్షియస్ గా మీ లోపల ఉన్న ఒక విధానం, అంటే నేను చెప్పిన మాటకి మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది. నేను ఒకే మాట చెప్పాను, అందరికి ఒకటే చెప్పానా? అందరికి ఒకటే చెప్పాను. మీకేమొచ్చింది? విజయలక్ష్మి గారికి ఏమొచ్చింది? రైట్ హ్యాండ్, రైట్ వచ్చింది. ఎంతమందికి రైట్ వచ్చింది? రైట్ అంటే ఆర్ అని టైప్ చేయండి, లెఫ్ట్ ఎల్ అని టైప్ చేయండి. మీకు రైట్ వస్తే రైట్ అని, లెఫ్ట్ వస్తే లెఫ్ట్ అని, ఆర్ ఎల్. సో చూడండి, కొంతమందికి ఎల్ వచ్చింది, కొంతమందికి ఆర్ వచ్చింది. అన్నిసార్లు అదే వచ్చిందా? అన్నిసార్లు అదే వస్తే ఎవ్రీ టైం అని రాయండి. ఎవ్రీ టైం అదే వచ్చిందా లేదా మారిందా? ప్రతిసారి ఎవ్రీ టైం అదే వచ్చింది సార్. ఎవ్రీ టైం అదే వచ్చింది. ఎస్, ఎవ్రీ టైం, ఆర్ ఎవ్రీ టైం, ఆర్ ఎవ్రీ టైం, ఆర్ ఎవ్రీ టైం. సో ఎల్ ఎవ్రీ టైం, మీకు ఏది వస్తే అది. సో అంటే ఏంటంటే ద మెసేజ్. అందరూ ఒకసారి హ్యాండ్స్ డౌన్ చేయండి. ఇంకా ఎవరైనా చెప్తారా? సంతోష్ గారు, సంతోష్ కుమార్ గాజులు గారు, వాట్ ఈస్ దట్ ప్యాటర్న్ అంటే ఏంటి మీ భాషలో? మీకు ఇప్పుడు ఉన్న చిన్న డెమాన్స్ట్రేషన్ మీకు అర్థమైన దాన్ని బట్టి వాట్ ఈస్ అ ప్యాటర్న్? సార్ హ్యాబిట్స్ అండ్ అలవాట్లు సార్. కొంచెం మళ్ళీ కాంటెక్స్ట్ మారుతుంది. హలో, అలవాటు అంటే మళ్ళీ మనం ఎస్ అలవాటు అని చెప్పొచ్చు. దానికంటే కూడా మన లోపల ఏదైతే ఉందో అది ఎగ్జిబిట్ అవుతుందండి, అంతే. సి నా ప్యాటర్న్ అంటే ఏంటంటే మీకు నాకు తెలియదండి. అంటే ఒక సందర్భంలో నేను ఎలా బిహేవ్ చేస్తున్నా మీకు నాకు తెలియదు. యా, కాకపోతే అది ఫిక్స్ గా ఉంటుంది. చిత్రం ఏంటంటే ఇప్పుడు కోపడే వాళ్ళని కోపడుతూనే ఉంటారు. కోపడాలనుకున్నాడా కోపడకూడదు అంత సంబంధం లేదు, కోపం వస్తూనే ఉంటుంది అంతే. దట్స్ అ ప్యాటర్న్. ఎందుకు అలా ఉంది దాని గురించి మనం పోవట్లేదు, ముందు అర్థం చేసుకుంటున్నా నా రెస్పాన్స్ ఎలా ఉంది. నేను ఒకటే సెంటెన్స్ చెప్పాను, మీరు చేతులు ఇలా తీసుకుని ఇలా అనండి, దట్స్ అ ఇన్స్ట్రక్షన్. ఆ ఇన్స్ట్రక్షన్ కి రెస్పాన్స్ మీకు ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ గా ఉంది. రైట్ వస్తే రైట్ వచ్చింది, లెఫ్ట్ వస్తే లెఫ్ట్ వచ్చింది. నేను లెఫ్ట్ అని చెప్పలేదు, రైట్ అని చెప్పలేదు, మీరు కూడా చెప్పలేదు. బై ద వే మీరు కూడా దానికి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా? అందరు లెఫ్ట్ హ్యాండ్ పైకి రండి లేదా రైట్ హ్యాండ్ పైకి రండి ఏం చెప్పలేదు. కానీ మీ బాడీ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అదే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అనుకోకుండా మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయినవే వస్తున్నాయండి. అనుకోకుండా మీ మనసులో ఏముందో అదే బయటకు వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తాయి. యా, అనుకోకుండా మీ మనసులో ఏముందో అదే బయటకు వస్తుంది. ఎన్నిసార్లు నాకు రైటే వచ్చింది సార్. సో ఎన్నిసార్లు అయినా రైటే వచ్చింది. సూపర్ అండి, ఒకసారి అందరు క్లాప్ చేయండి. సూపర్. సో ఒక చిన్న కాన్సెప్ట్ మనకు అర్థం అవుతుంది. అంటే మన లైఫ్ లో చాలా మటుకి చాలా సందర్భాల్లో మీకు తెలిసినా తెలియకపోయినా ఒక ప్యాటర్న్ సెట్ అయింది అంతే. యా, సో ప్యాటర్న్స్ నేను ఏ ఎగ్జాంపుల్ చెప్పినా, బాస్ తిట్టాడు ఏడవాలనే ప్యాటర్న్ సెట్ అయింది, ఏడుస్తున్నారు.
బాస్ తిట్టాడు, నవ్వాలని ప్యాటర్న్ ఉంది, నవ్వుతున్నారు. బాస్ తిట్టాడు, ఏమోలే అనుకుంటా అనే ప్యాటర్న్ ఉంది, అలా ఉంటున్నారు. ఎందుకు అలా ఉన్నారని తర్వాత చూద్దాం ఫస్ట్. అంటే ప్రతి విషయానికి మీకు ఒక ప్యాటర్న్ సెట్ అయిందండి. అది డిఫాల్ట్ గా ఉంది, దానికి మీరేం ప్రయత్నం చేయట్లా. ఇప్పుడు ప్రెసెంట్ బాస్ని చూశారు, టెన్షన్ వచ్చింది అంతే. నేను బాస్ని చూసి టెన్షన్ పడి మీరు అనట్లే. బాస్ని చూసారు, టెన్షన్ వచ్చింది, సెట్ ప్యాటర్న్. పిల్లల్ని చూసాము, ముద్దొచ్చారు, సెట్ ప్యాటర్న్. వైఫ్ని చూసాను, కోపం వచ్చింది, సెట్ ప్యాటర్న్. ఫాదర్ని చూసాను, నమస్కారం చేయాలనిపించింది, సెట్ ప్యాటర్న్. అంటే మీకు ఒక పనికి మరి అందరు పిల్లలు పేరెంట్స్కి నమస్కారం చేస్తున్నారా? లేదు. మీకు అలా అనిపించింది, మీరు అలా చేస్తున్నారు. తెలిసినా తెలియకుండా మీకంటూ ఒక సందర్భానికి, ఒక ఆలోచనకి ఒక రెస్పాన్స్ ఉంది. మీ మనసులో వచ్చిన ఒక ఆలోచనకి ఒక రెస్పాన్స్ ఉంది. దట్ ఈస్ హౌ యువర్ ప్యాటర్న్స్ ఆర్ డీప్లీ సెట్ ఇన్సైడ్ యూ. అంటే ఒక విషయానికి సంబంధించి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అన్న విషయం మీకు తెలియకుండా మీరు ఆల్రెడీ ఉంది అంతే. సో ఇవన్నీ ప్యాటర్న్స్ అంటాం. కాకపోతే ప్యాటర్న్స్ పాజిటివ్గా ఉంటే ఇబ్బంది లేదండి. ప్యాటర్న్స్లో 2 ఉన్నాయి. మళ్ళీ మీ చాట్ బాక్స్ అంతా టైప్ చేయండి. ప్యాటర్న్స్, నెగిటివ్ ప్యాటర్న్స్, పాజిటివ్ ప్యాటర్న్స్, ఎంపవరింగ్ ప్యాటర్న్స్, డిసెంపవరింగ్ ప్యాటర్న్స్, అంతే. రైట్. ఎంపవరింగ్ ప్యాటర్న్స్, డిసెంపవరింగ్ ప్యాటర్న్స్, పాజిటివ్ ప్యాటర్న్స్, నెగిటివ్ ప్యాటర్న్స్. పాజిటివ్ ప్యాటర్న్స్, బాస్ నన్ను తిట్టాడు అనుకోని, బాస్ మా అమ్మ తిడుతుంది, మా నాన్న ఈయన తిడుతుంది, అంతే, దట్స్ ఇట్, అయిపోయింది. అలా కాకుండా బాస్ నన్ను ఎందుకు తిడతాడు, తిడితే నేను ఎందుకు ఊరుకుంటా, అదొక ప్యాటర్న్. తిడితే నేను ఏడుస్తా, అదొక ప్యాటర్న్. డబ్బు లేదు, బాధపడుతూనే ఉండాలి, అదొక ప్యాటర్న్. డబ్బు లేదు అయినా ఓకే, డబ్బు లేదు అయినా హ్యాపీగా ఉంటా, అదొక ప్యాటర్న్. తెలియకుండా మీతో ఉంది. అది పాజిటివ్ అయితే ఇబ్బంది లేదు. ఎక్కడైతే ఒక అన్వాంటెడ్ ప్యాటర్న్స్ మనలో ఉన్నాయో, ఆ అన్వాంటెడ్ ప్యాటర్న్స్ మనం మార్చకపోతే రెస్పాన్స్ అలానే ఉంటుంది. అంటే ఎన్ఎల్పి ఏం చేస్తుంది అంటే, మీకు ప్యాటర్న్స్ అనేది అర్థమైతే ఎన్ఎల్పి ఏం చేస్తుంది అంటే, ముందు మనకున్న ప్యాటర్న్ చెప్తుంది. ఓకే బాబు, నీకు ఒక ట్రిగ్గర్ ఉంది, బాస్ని చూస్తూ యాంగ్జైటీ వస్తుంది అంటే ఏమవుతుందంటే, బాస్ ఇస్ ఎ ట్రిగ్గర్. బాస్ ఇస్ ఎ ట్రిగ్గర్. ఆ ట్రిగ్గర్కి ఆల్రెడీ నీ బాడీలో ఒక ప్యాటర్న్ ఉంది. ఒళ్ళంతా చెమట పడుతుంది, కళ్ళన్నీ మసగ్గా అవుతాయి, బాడీ అంతా షేక్ అవుతుంది, ఒక చిన్న మూడీ స్టేట్ క్రియేట్ అవుతుంది. ఇదంతా నీ ప్యాటర్న్స్. అందరికి అలా ఉండట్లా. అవుతుందంటే నీకు ఆ ప్యాటర్న్ ఉంది, అంటే ఆ ట్రిగ్గర్కి ఈ ప్యాటర్న్ ఉంది. ఇది మంచిదా? దిస్ ఎంపవరింగ్ ప్యాటర్న్ ఆర్ డిసెంపవరింగ్ ప్యాటర్న్? డిసెంపవరింగ్ ప్యాటర్న్ ఉంది. ఫస్ట్ ఏంటంటే మనకు ప్యాటర్న్ అర్థమైంది, డిసెంపవరింగ్ ప్యాటర్న్ నాలో ఉంది. దెన్ క్వశ్చన్ కమ్స్, హౌ కెన్ వి చేంజ్? డిసెంపవరింగ్ ప్యాటర్న్ ఎంపవరింగ్ ఎలా మారుస్తావు? ఒక్కసారి నేను మీకు డిసెంపవరింగ్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి ఎంపవరింగ్ ప్యాటర్న్ గా మారుస్తే, మీకు బాస్ కాదు కదా, బాస్ లాంటి వాళ్ళు 10 మంది మీ ముందు ఉన్నా కూడా మీ బాడీలో చెమట పట్టదు, మీ బాడీలో టెన్షన్ రాదు, మీ బాడీలో యాంగ్జైటీ ఉండదు. ఆయన ఇలా వస్తుంటే మీరు ఎలా వెళ్ళిపోతారు? ఏం జరిగింది ఇక్కడ? ముందు మనం ప్యాటర్న్ ఐడెంటిఫై చేసాం, ప్యాటర్న్ బ్రేక్ చేసాం. బ్రేక్ చేస్తే ఏమైంది? నెగిటివ్ ప్యాటర్న్ బ్రేక్ అయింది, పాజిటివ్ ప్యాటర్న్ బిల్డ్ అయింది. సో ఈ నెగిటివ్ ప్యాటర్న్, పాజిటివ్ ప్యాటర్న్ బ్రేక్ అయింది, బిల్డ్ అయింది అన్నప్పటికీ, సో ఈ బిల్డ్ అవడం ఏంటి, బ్రేక్ అవడం ఏంటి? ప్యాటర్న్ బిల్డ్ అవడం ఏంటి, ప్యాటర్న్ బ్రేక్ అవడం ఏంటి? ప్యాటర్న్ బ్రేక్ అవుతుంది, ప్యాటర్న్ బిల్డ్ అవుతుంది అంటే ఏం లేదండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన బాడీలో ఆల్మోస్ట్ ఒక 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి, అంటే మెసేజ్ తీసుకునే సెల్స్. అందులో కొన్ని సెల్స్ ఒక నెట్వర్క్ గా ఫామ్ అవుతుంది. నెట్వర్క్ గా ఫామ్ అవుతుంది అంటేనే దట్స్ అ ప్యాటర్న్. ఈ నెట్వర్క్ ఎందుకు ఫామ్ అయింది నేను మాట్లాడడం లేదు. మీ బాడీలో ఆల్రెడీ, మీ బ్రెయిన్ లో, మీ నర్వస్ సిస్టమ్ లో ఆల్రెడీ 100 బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి. ఆ 100 బిలియన్ న్యూరాన్స్ లో ప్రతి ఆలోచనకు ఒక ప్యాటర్న్ ఉంది ఆల్రెడీ. నేను చెయ్యి ఇలా అనండి అన్నప్పుడు ఎప్పుడో మీ లైఫ్ లో జరిగిన ఎన్నో సందర్భాల్లో మీకు వచ్చిన రెస్పాన్స్ ఇన్లైన్ గా అది అలా వచ్చింది. అంటే నేను చెప్పిన మాటకి మీరు ఇలా చేస్తున్నారంటే ఆల్రెడీ మీలో ఒక సెట్ ప్యాటర్న్ ఉంది. నేను చెప్పిన మాట విన్న వెంటనే సెట్ ప్యాటర్న్స్ అన్ని ఫైర్ అయినాయి. దాన్ని న్యూరాన్ ఫైరింగ్ అంటాం. ఎప్పుడైతే న్యూరాన్ ఫైరింగ్ అయిందో యాక్షన్ ఇక నువ్వు నేను ఆపలేం.
ఆ సెట్ న్యూరాన్స్ ఫైర్ అయినప్పుడు సెట్ రెస్పాన్స్ వస్తుంది అంతే. అంటే ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే మనకు న్యూరాన్ ఫైరింగ్ జరుగుతూ ఉంది బాడీలో, ఆ న్యూరాన్ ఫైరింగ్ కి రెస్పాన్స్ ఉంది. ఎస్, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అందరు ఇలా చేతులు పెట్టండి. సో మీరు ప్యాటర్న్స్ బిల్డ్ చేయండి, ప్యాటర్న్స్ బ్రేక్ చేయండి. ఎన్ఎల్పీలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్యాటర్న్స్ ఎలా బిల్డ్ చేయాలి, ప్యాటర్న్ ఎలా బ్రేక్ చేయాలి. యా, రైట్. సో ఇప్పుడు మనకంటే నా దగ్గర ఎక్కువ లేవు కాబట్టి, ఒకవేళ మీ దగ్గర ఒక చిన్న వైరింగ్ లాంటి ఒక 100 వైర్స్ ఉన్నాయనుకోండి, ఆ 100 వైర్స్ ని మనం ట్విస్ట్ చేసామనుకోండి, అదొక ప్యాటర్న్. సో నాకు చేతులు ఇట్లనే ఉన్నాయి కాబట్టి జస్ట్ ఐఎమ్ షోయింగ్. ఇవన్నీ నా న్యూరాన్స్ అనుకుంటే, ఇటువంటి న్యూరాన్స్ నా దగ్గర ఒక్కొక్కటి ఒక న్యూరాన్ 10 న్యూరాన్స్ ఉన్నాయి నా దగ్గర. సో 10 న్యూరాన్స్ నా దగ్గర ఉన్నాయి అనుకుంటే, ఇటువంటి ఎన్ని ఉన్నాయండి? ఇటువంటి ఎన్ని ఉన్నాయి మన బాడీలో? ఇటువంటి 100 బిలియన్ న్యూరాన్స్. 1 బిలియన్ అంటే 100 కోట్లు. 1 బిలియన్ అంటే 100 కోట్ల న్యూరాన్స్. అటువంటివి 100 బిలియన్స్ ఉన్నాయి. 100 ఇంటూ 100 అంటే ఒక 10,000 కోట్ల న్యూరాన్స్ మన బాడీలో ఉన్నాయి. ఒక థాట్ కి ఒక సెట్ ఆఫ్ న్యూరాన్స్ కలుస్తున్నాయి, ఫైర్ అవుతున్నాయి. ఒక థాట్ కి ఒక సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఫైర్ అవుతున్నాయి. ఇలా ప్రతి సెట్ ఆఫ్ యాక్షన్ కి, థాట్ కి ఒక న్యూరాన్ ఫైర్ అవుతుంది. సెట్ ఆఫ్ న్యూరాన్స్, నాట్ 1 న్యూరాన్. అందుకనే దీన్ని మనం ఏమంటున్నాం అంటే దీన్ని న్యూరల్ నెట్వర్క్ అంటున్నాం. సో ఆల్రెడీ ఒక ఆలోచనకి మీరు నెట్వర్క్ ఫామ్ అయింది, నెట్వర్క్ ఫైర్ అవుతుంది. అలానే ఇంకొక ఆలోచనకి ఇంకొక నెట్వర్క్ ఫామ్ అయింది, అది ఫైర్ అవుతుంది. అలానే ఇంకొక ఆలోచనకి ఇంకొక నెట్వర్క్ ఫామ్ అయింది, అది ఫైర్ అవుతుంది. దిస్ ఇస్ హౌ మన బాడీలో, మన నర్వస్ సిస్టంలో ఉన్న నర్వస్ న్యూరాన్స్ ఆలోచనకి రెస్పాండ్ అవుతున్నాయి, యాక్షన్ ఇస్తున్నాయి. ఆలోచనకి రెస్పాన్స్ ఇస్తుంది, రెస్పాన్స్ వస్తుంది. ఆలోచనకి ఫైర్ అవుతుంది, రెస్పాన్స్ వస్తుంది. ఇలా మీరు ఏది తీసుకున్నా కూడా ప్రతి ఆలోచనని మనకు ఫైర్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి అంటే, సపోజ్ ఈ నెట్వర్క్ నాకు పనికిరాదు అంటే, బాస్ని చూస్తే నా బాడీలో యాంగ్జైటీ పెరుగుతుంది అంటే, బాస్ని చూశాను అని నా కళ్ళకి కనిపించిన నెక్స్ట్ నిమిట్ ఏమవుతుందంటే, ఇక్కడి నుంచి మెసేజ్ నా 5 సెన్సెస్ ద్వారా నా బాడీలోకి వెళ్తుంది. నా బాడీలో, నా బ్రెయిన్లోకి వెళ్ళిపోయి, నా బ్రెయిన్లో ఉన్న న్యూరల్ సెల్స్లో ఏదైతే ఒక సెట్ ఆఫ్ సెల్స్ ఉన్నాయో ఫైర్ అవుతున్నాయి. ఫైర్ అయిన నెక్స్ట్ సెకండ్, ఇవన్నీ ఒక సెకండ్లో చాలా 100 వంతులు నడుస్తుంది ఇదంతా. కాబట్టి ఇదంతా నేను చెప్పినంత స్టోరీ అనుకోకండి. దిస్ ఆల్ హ్యాపెన్స్ ఒక సెకండ్లో కొన్ని వేల వంతులు జరిగిపోతుంది. కాబట్టి మనకు తెలియదు. బట్ యాక్చువల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ డీప్ ఇన్సైడ్ అంటే, ఆ ఇమేజ్ మనకు కనిపించింది, బ్రెయిన్లోకి మెసేజ్ వెళ్ళిపోయింది, మన కళ్ళ ద్వారా, మన చెవుల ద్వారా, మన చర్మం ద్వారా, ఏదైతే మన సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయో 5 సెన్స్ ఆర్గాన్స్ ద్వారా మెసేజ్ వెళ్ళిపోయింది. ఆ సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఆల్రెడీ ఫామ్ అయినది, బ్రేక్ అయింది, ఫైర్ అయింది, రెస్పాన్స్ వచ్చింది. ఈ రెస్పాన్స్ బాస్ని చూసినప్పుడు ఒక సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఫైర్ అవుతున్నాయి, నాకు టెన్షన్ వచ్చింది అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఈ సెట్ ఆఫ్ న్యూరాన్స్ ని బ్రేక్ చేయాలి. అందరూ ఒకసారి న్యూరాన్స్ బ్రేక్ చేయండి. ముందు మీరు ఒక నెట్వర్క్ ఫామ్ చేయండి. ఫామ్ ద నెట్వర్క్. దిస్ ఇస్ ద నెట్వర్క్. ఒక ఆలోచనకి ఉన్న నెట్వర్క్. ఈ ఆలోచనకు ఉన్న నెట్వర్క్ ఫైర్ అవుతే ఏం వచ్చిందంటే రెస్పాన్స్, భయం వచ్చింది. సో భయం మనకు డిసెంపవరింగ్, మనకు వద్దు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఈ నెట్వర్క్ని బ్రేక్ చేయాలి. ఈ నెట్వర్క్లు ఏమున్నాయండి? నెట్వర్క్లు మళ్ళీ న్యూరాన్స్ ఉన్నాయి. ఇదొక న్యూరాన్, ఇదొక న్యూరాన్, ఇదొక న్యూరాన్, ఇదొకటి. దీన్ని సపరేట్ చేయాలి. సపరేట్ చేస్తే ఏమవుతుంది? నువ్వు ఇచ్చిన ఆలోచన వీటన్నిటిని ఏం చేయట్లే, అంతే. ఇవి సపరేట్గా ఉన్నాయి అంతే. సో మళ్ళీ దీనికి మనకు ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావాలి. బాస్ ఏమనుకున్నా పర్లేదు, బాస్ ఏమనుకున్నా అది ఆయన చాయిస్, నేను ఎలా ఉండాలో నా చాయిస్. ఎప్పుడైతే ఒక పాజిటివ్ బిలీఫ్ బిల్డ్ చేసినామో, ఒక ఎంపవరింగ్ బిలీఫ్ పెట్టామో, అప్పుడు ఏం చేయాలి, ఏం జరుగుద్ది? మనం పాజిటివ్ బిలీఫ్ బిల్డ్ చేస్తే అంటే ఏమంటే కొత్త సెట్ ఆఫ్ ప్యాటర్న్ బిల్డ్ అవుతుంది. వెన్ ఎవర్ ఆ వద్దు అన్న ప్యాటర్న్ బ్రేక్ చేసి కొత్త ప్యాటర్న్ బిల్డ్ చేస్తాం. కొత్త ప్యాటర్న్ బిల్డ్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు అదే ఆలోచనకి అనదర్ సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఫైర్ అవుతాయి. ఇదివరకు ఒక సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఫైర్ అయిపోయి నీకు బాధ అనేది వస్తే, ఇప్పుడు అది మనకు వద్దు అనుకుని ఎప్పుడైతే మనం చెప్పామో ఈ సెట్ ఆఫ్ న్యూరాన్స్ సపరేట్ అయిపోయినాయి. దీన్నే అన్వైరింగ్ అంటామండి. దీన్ని ఏమంటాం? మీ చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఆల్రెడీ సెట్ న్యూరల్ నెట్వర్క్ సపరేట్ చేయడానికి అన్వైరింగ్ అంటాం. అన్వైరింగ్ జరుగుతుంది ఫస్ట్. ఎస్, అన్వైరింగ్. మనకు ఫ్యాన్కి లోపల ఎట్లయితే కాయిల్ మనం ఫోల్డ్ చేస్తామో, ఆ కాయిల్ ఉంది కాబట్టి ఆ ఎనర్జీ జనరేట్ అవుతుంది. అట్లనే మనలో న్యూరాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెస్పాన్స్ వస్తుంది. అది మనకు పనికిరాదని తెలిసినప్పుడు ఫస్ట్ మనం అన్వైరింగ్ చేస్తున్నాం. న్యూరాన్స్ అన్ని సపరేట్ అయిపోయినాయి. ఇప్పుడు బాస్ కనిపించే ఆలోచన వచ్చింది, రెస్పాన్స్ ఏమి ఉండదు.
బికాస్ అక్కడ నెట్వర్క్ లేదు. నువ్వు ఇచ్చిన ఆలోచనకి ఫైర్ అవ్వడానికి లోపల ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేసామంటే బిలీఫ్ మార్చాం. బిలీఫ్ మార్చడం అంటేనే సెటింగ్ న్యూ సెట్ ఆఫ్ న్యూరాన్స్, ఓకే, న్యూ నెట్వర్క్. దీన్ని రీవైరింగ్ అంటాం. దీన్ని ఏమంటామండి? రీవైరింగ్. సో ఒకసారి మీ చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఇవన్నీ కొద్ది టర్మ్స్ చిన్నగా, ఇవి కష్టపడకండి, కొద్దిగా రాసుకోండి 2-3 సార్లు అంతే. రీవైరింగ్, దీన్ని ఏమంటామండి? రీవైరింగ్ అంటాం. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఒక కైండ్ ఆఫ్ బిలీఫ్కి మనకు ఫైర్ అయ్యి అన్వాంటెడ్ రెస్పాన్స్ వస్తుంటే మనం దాన్ని సపరేట్ చేయాలి మన బాడీలో నుంచి. అంటే ఫస్ట్ అన్వైరింగ్ చేయాలి. ఇలా ఉన్న న్యూరల్ నెట్వర్క్ని అన్వైరింగ్ చేయాలి. అన్వైరింగ్ చేసి నాకు ఎంపవరింగ్ బిలీఫ్ కావాలంటే రీవైరింగ్ చేయాలి. మేబీ ఇట్ ఈస్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ నెట్వర్క్. ఎప్పుడైతే నాకు ఇటువంటి నెట్వర్క్ ఫామ్ అయిందో అప్పుడు నేను ఏదైతే పాజిటివ్ ఆలోచనతో బిల్డ్ చేసిన నెట్వర్క్ అది ఫైర్ అవుతుంది. ఈ ఫైర్ న్యూ నెట్వర్క్ ఏం చేస్తుందంటే బాస్ వేరు, నేను వేరు, ఆయన వస్తే నేను భయపడ అనే ఆలోచనకి బిల్డ్ అయిన నెట్వర్క్ ఇది. సో కాబట్టి ఇది ఫైర్ అవుతుంది, భయాన్ని తీసేస్తుంది. అంటే డీప్ ఇన్సైడ్ ఏం జరుగుతుందంటే నెట్వర్క్ అన్వైర్ అవుతుంది, రీవైర్ అవుతుంది. దీన్ని మనం ఎన్ఎల్పిలో ప్లాస్టిసిటీ అంటామండి. మీ చాట్ బాక్స్లో టైప్ చేయండి ప్లాస్టిసిటీ. ఇదంతా ఎందుకు జరుగుతుంది సార్? ఉన్నది మారుతుందా, ఉన్నది మారదా, కష్టం కదా, సుఖం కదా, ఏమీ చెప్పకండి. దానికి అద్భుతమైన ఎబిలిటీ ఉంది. మీ నర్వస్ సిస్టానికి ఒక రబ్బర్ని తీసుకొని లాగి వదిలేసామండి, ఏమవుతుంది? ఒక రబ్బర్ని తీసుకొని లాగి వదిలేసాం, ఏమవుతుంది? మళ్ళీ నార్మల్ షేప్లోకి వస్తుంది. ఒక రబ్బర్ తీసుకొని బాగా ట్విస్ట్ చేశాను, ట్విస్ట్ అండ్ టర్న్స్ చేశాను, మళ్ళీ వదిలేసాను, ఏమవుతుంది? మళ్ళీ నార్మల్గా వస్తుంది. సో మన న్యూరాన్ లేకపోతే మన నెట్వర్క్, న్యూరల్ నెట్వర్క్ కూడా న్యూరోప్లాస్టిసిటీ అనే ఒక నేచర్ ఉంది. అంటే ఏంటంటే అది దాని షేప్ని, దాని ఆకారాన్ని, దాని అరమరికని ఇష్టం వచ్చినట్టు మార్చుకోగలదు. అంటే అది నాన్ ఎలాస్టిక్ కాదు. ఒక ప్లాస్టిక్ ఉంది, ప్లేట్ ఇరగొడితే ఏమైతే తిరిగిపోతుంది. అర్థమవుతుందండి? ప్లాస్టిక్ ప్లేట్ ఉంది, తుంచేసినప్పుడు ఏమవుతుంది? అది మళ్ళీ అన్వర్ అయిపోయి మళ్ళీ ప్లేట్ లాగా వస్తుందా? రాదు. ఎందుకంటే దానికి ప్లాస్టిసిటీ లేదు. ఒక ఐరన్ ప్లేట్ ఉంది, దాన్ని ఉంచేసాను, మళ్ళీ అతికించాలంటే అవుతుందా? మళ్ళీ నార్మల్గా అవుతుంది, అన్ఫోల్డ్ అవుతుంది? అవ్వదు. ఎందుకంటే దానికి ప్లాస్టిసిటీ లేదు. కానీ మనకున్న అద్భుతం ఏంటంటే మనకున్న నెట్వర్క్, న్యూరల్ నెట్వర్క్ ఏంటంటే ఒక అద్భుతమైన కెపాసిటీ ఉంది. దాన్ని మనము ప్లాస్టిసిటీ అంటాం. న్యూరాన్కు ఉన్న ఈ ప్లాస్టిసిటీ నేచర్తో ఎన్ఎల్పి ద్వారా అద్భుతాలు సృష్టిస్తామండి. దిస్ ఈస్ హౌ ఎన్ఎల్పి విల్ హెల్ప్ us టు అన్వైర్ అండ్ రీవైర్ బికాస్ ఆఫ్ ద న్యూరల్ నెట్వర్క్. సో మనకు కావాల్సిన నెట్వర్క్ని క్రియేట్ చేస్తుంది, వద్దన్న నెట్వర్క్ని బ్రేక్ చేస్తుంది. కాకపోతే ఇది కాన్స్టెంట్గా కాన్షియస్గా క్రియేట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ హౌ ఎన్ఎల్పి వర్క్స్. అలా మనకు ఎన్ఎల్పి పనిచేస్తుంది అని చెప్పే ప్రయత్నం చేసాం. యా, రైట్. ఇదంతా జరుగుతుంది అంటే ఎంత జరుగుతుంది అంటే ఒక చిన్న కాన్సెప్ట్ మనకు తెలియాలండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది మనకు న్యూరల్ వ్యవస్థ ఉంటుందని, దాంట్లో న్యూరాన్స్ ఉంటాయని, ప్రతి ఆలోచనకి ఒక సెట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయని, ఆ సెట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఫైర్ అవటం వల్ల అది రెస్పాన్స్ని క్రియేట్ చేస్తుందని, ఆ ప్యాటర్న్స్ ఎందుకు ఫామ్ అయ్యాయని మనం చెప్పట్లేదు. ఇప్పుడు ఫామ్ అయి ఉంటాయి, అన్కాన్షియస్గా అవి ఫామ్ అయి ఉన్నాయి. ఎట్లయితే నేను ఇప్పుడు చేయి మార్చమంటే మీరు మార్చారో అంతే. అంత సింపుల్గా ప్రతి దానికి అలానే ఫామ్ అయింది. మనుషులు మంచోళ్ళు కాదు, ఫామ్ అయింది. అత్త మామ చెడ్డవాళ్ళు, ఫామ్ అయింది. కొందరికి అత్త మామ దేవుళ్ళు, వాళ్ళకి అలా ఫామ్ అయింది. కొడుకులందరూ పిచ్చోళ్ళు, వాళ్ళకి అలా ఫామ్ అయింది. కొడుకులందరూ మంచోళ్ళు, అలా ఫామ్ అయింది. కోడలంతా వేస్ట్, ఇలా ఫామ్ అయింది. కోడలంతా మంచోళ్ళు, అలా ఫామ్ అయింది. ఎవరేమోనా నేను ప్రశాంతంగా ఉంటా, అలా ఫామ్ అయింది. ఎవరేమోనా నేను అరుస్తా, అలా ఫామ్ అయింది. ఎందుకు ఫామ్ అయింది పక్కన పెడితే థాట్కి ఒక నెట్వర్క్ ఫామ్ అయింది. ఆ నెట్వర్క్ ఫైర్ అవుతుంది, రెస్పాన్స్ వస్తుంది. కాదు ఇక్కడ అద్భుతం ఏంటంటే అది ఫిక్స్ కాదు. ఒకవేళ అది ఫిక్స్ అనుకోండి, నువ్వు చేసేది ఏం లేదు, అంతే. మన లైఫ్లో ఒకసారి వస్తుంది, మన లైఫ్ అంతా అంతే. కానీ ఏదైతే ఒక డేటా తీసుకుని ప్రాసెస్ చేసి అవుట్కమ్ ఇస్తుందో దానికి ఒక చిన్న అద్భుతమైన నేచర్ ఉంది. ఆ నేచర్ని ఏమంటే ప్లాస్టిసిటీ అంటాం. ఆ ప్లాస్టిసిటీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక అద్భుతమైన రెస్పాన్స్ క్రియేట్ చేస్తుంది. నువ్వు ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవుతుంది, ఎలా కావాలంటే అలా నెట్వర్క్ చేస్తుంది, ఎలా వద్దనుకుంటే అలా అన్వైర్ అయిపోతుంది, ఎలా కావాలంటే అలా రీవైర్ అయిపోతుంది, ఎలా వద్దంటే అలా సపరేట్ అవుతుంది, ఎలా వద్దంటే అలా ఫామ్ అయిపోతుంది. దీనంతా మీరు ఏం చెప్తారంటే నెట్వర్కింగ్. ఇలా మీకు న్యూరాన్స్ ఫామ్ ఏ నెట్వర్క్. వద్దన్న నెట్వర్క్ని తీసేస్తే కావాలన్న నెట్వర్క్ని బిల్డ్ చేస్తే దీన్ని అన్వైరింగ్, రీవైరింగ్ అంటాం. ఇదంతా పాసిబుల్ అవుతుంది జస్ట్ బికాస్ ఆఫ్ వన్ నేచర్ ఆఫ్ ద న్యూరాన్, న్యూరోప్లాస్టిసిటీ. ఈ అద్భుతమైన టెక్నిక్, ఈ అద్భుతమైన వెసులుబాటు వల్ల మనకు కావాలనుకున్న దాన్ని చాలా సునాయాసంగా మన లైఫ్లో తెచ్చుకోవచ్చు. ఎప్పుడైతే నా బిహేవియర్కి, అయితే నా థింకింగ్కి, నా రెస్పాన్స్కి, నా నెట్వర్క్ ఒక
బేసిక్ ఎబిలిటీగా ఉందో అని మనకు అర్థమైందో, ఎప్పుడైతే ఆ చిన్న అండర్స్టాండింగ్ మనకు వస్తుందో, మనకి చిన్నగా ఇప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది. ఓకే, నేను కోపంగా ఉన్నానంటే నాకు ఒక ప్యాటర్న్ ఉంది, ఆ ప్యాటర్న్కి ప్లాస్టిసిటీ ఉంది, ఆ ప్లాస్టిసిటీ వల్ల దాన్ని రీవైర్ చేస్తాను, రీవైర్ చేస్తే రెస్పాన్స్ మారిపోతుంది. ఇట్లా న్యూరాన్కు ఉన్న ఒక వెసులుబాటు వల్ల ఉన్నది ఎందుకుందో అర్థమవుతుంది. ఒకవేళ అది డిసెంపవరింగ్ అయితే దానికి ఉన్న మళ్ళీ ఒక నేచర్ న్యూరో ప్లాస్టిసిటీ వల్ల కొత్త నెట్వర్క్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. దిస్ ఇస్ హౌ ఎన్ఎల్పి విల్ బ్రింగ్ ట్రెమెండస్ రిజల్ట్స్ ఇన్ అవర్ లైఫ్. ఇది మనకు అర్థమవుతే ఇప్పుడు ఒక చిన్న టాపిక్, ఆ చిన్న టాపిక్ ఏంటి అంటే, ఎందుకు మరి ఒకవేళ అటువంటి నెట్వర్క్ ఉంటే ఎందుకు అటువంటి నెట్వర్క్, బాస్ని చూస్తే భయపడ్డాను, ఎందుకు ఆ నెట్వర్క్ ఉంది నాలో? దట్స్ ఎ క్వశ్చన్. బాస్ని చూస్తే వచ్చింది సార్, ఆ నెట్వర్క్ ఉంది, ఐడెంటిఫై చేసి మారుద్దాం. అసలు ఎందుకు వచ్చింది? బాస్ని చూస్తే నా ఫ్రెండ్ భయపడట్లే, మా మిస్సెస్ భయపడట్లే, మా అమ్మ భయపడ, నాకు ఒక్కడికి ఎందుకు వచ్చింది? బాస్ని చూస్తే భయపడాలి అనే నెట్వర్క్, ఓకే నెట్వర్క్ వచ్చింది కాబట్టి భయం వస్తుంది ఫస్ట్ థింగ్. సో ఆ నెట్వర్క్ ఎందుకు వచ్చింది అసలు? దెన్ దాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. దాన్ని కొంచెం అర్థం చేసుకుంటే కొంచెం డీప్గా అసలు మన లోపల ఏముంది, వాట్ ఐ ఆమ్ కంపోజ్డ్ ఆఫ్, నా లోపల అసలు ఎటువంటి మెకానిజం ఉంది అనేది మనకు అర్థం అవుతుంది. సో ఎస్, మోర్ అండ్ ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్, సబ్ కాన్షియస్ మైండ్, ఎవ్రీథింగ్ అక్కడికే వస్తున్నాం. ఎస్, సూపర్ అండి. ఇప్పటివరకు మనం చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు, ఎందుకో తెలియదు. ఎనీ క్వశ్చన్? ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాంట్లో ఏమైనా క్వశ్చన్ ఉందా? ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాంట్లో ఏమైనా క్వశ్చన్ లేకుంటే హ్యాండ్స్ డౌన్ చేయండి. ఎస్, రైట్, క్వశ్చన్స్ ఉన్నాయా? రైట్ రైట్. అనురాధ గారు మీకు క్వశ్చన్ ఉందా? ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాంట్లో, ఈ లాస్ట్ 30-40 minutes మనం చెప్పుకున్న దాంట్లో క్వశ్చన్ ఉందా? ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్, జస్ట్ టూ క్వశ్చన్స్. Yes. సార్, వర్జీనియా సెటర్ ఫ్యామిలీ కౌన్సిలర్ కదా, అవును. సో వాళ్ళు కౌన్సిల్ చేసేటప్పుడు, వైఫ్ అండ్ హస్బెండ్ ని కౌన్సిల్ చేసేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes కౌన్సిల్ చేసి డెఫినెట్ గా వాళ్ళ బిలీఫ్ ఏదైతే అప్పటి వరకు అనుకున్నారో అది అనేది తప్పు అని డెసిషన్ చేంజ్ అయ్యేలాగా చేస్తారన్నారు కదా. వాళ్ళిద్దరితో మాట్లాడేటప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి ఒక్కసారి మాట్లాడతారా, లేదు అంటే సెపరేట్ గా మాట్లాడతారా? ఇద్దరిని కూర్చోబెట్టి ఒకేసారి మాట్లాడారు అనుకోండి, ఎవరి వైపు నుంచి వాళ్ళు కరెక్ట్ గా చెప్తూ ఉంటారు, అక్కడ డిస్కషన్ అనేది అక్కడే స్టక్ అయిపోతుంది. ఆ లోపల ప్రాసెస్ ఇంకా పోలే. ఎన్ఎల్పి ఎగ్జాక్ట్ గా అసలు ఎలా కౌన్సిల్ చేయాలి, ఎలా డేటా తీసుకోవాలి, ఒకరినొకరిని చేయాలి, ఇద్దరు చేయాలి, అంతా డీటెయిల్ గా చెప్తుంది. అదే వాళ్ళు డెవలప్ చేసిన ప్రాసెస్ అది. అసలు ఒక మనిషి ఇప్పుడు వరకు ఉన్న ఎబిలిటీ ఏంటంటే వర్జినియా సెటర్ మాత్రమే ఎబిలిటీ ఉంది. ఇప్పుడు అనురాధ గారికి ఉంటుంది, శివప్రసాద్ గారికి ఉంటుంది, ఆదినారాయణ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్ కి ఒకటే అవుట్కమ్ ఉంటుంది. మీరు ప్రాసెస్ అన్న తప్పు ఫాలో అవ్వాలి, ప్రాసెస్ అని అర్థం కాకుండా ఉండాలి. మీరు ప్రాసెస్ ఫాలో అవుతే అవుట్కమ్స్ డిఫర్ అయ్యే అవకాశం లేదు. అంత క్లియర్గా ఎన్ఎల్పి మనకు చెప్తుంది. ఆ ప్రాసెస్ మనం ఫాలో కావాలి. ప్రతి రెస్పాన్స్ కి, ప్రతి హ్యూమన్ మెంటల్ ఇల్నెస్ కి, ప్రతి హ్యూమన్ బిహేవియరల్ ఇల్నెస్ కి ఒక టూల్ ఉంది ఎన్ఎల్పిలో. ఎవరైతే ఆ టూల్ని వాడతారో, చెప్పిన ప్రాసెస్లో వాడతారో, వాళ్ళకి అవుట్కమ్స్ అలానే వస్తాయి. ఇంకా మనం అక్కడ వరకు పోలే, ఎలా కౌన్సిల్ చేస్తాం, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ద టాపిక్ టుడే. అది చెప్పుకుంటే చాలా మనం అవుతాం కాబట్టి విల్ పార్క్ దట్, బట్ మనకు కవర్ అవుతుంది ఆ టాపిక్. వన్ మోర్ క్వశ్చన్ సార్, ఇప్పుడు సెట్ ప్యాటర్న్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మారుతుంది అంటున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, కొడుకుకి పెళ్ళైతే అమ్మ మాట వినడు అని అమ్మ ఒక ప్యాటర్న్ సెట్ చేసుకుంటుంది. ఇలాంటప్పుడు ఆ ప్యాటర్న్ కొడుకు చేంజ్ చేసుకోవాలా, లేకపోతే మదర్ కి చేంజ్ చేయాలి? ఇప్పుడు అసలు మనం మాట్లాడే థియరీ, మీరు ఎన్ఎల్పి అన్నా, ఎల్ఓఐ అన్నా, లేకుంటే ఇంకొక మైండ్ పవర్ టూల్స్ అన్నా, ఏదన్నా కూడా మనం వీఆర్ బిల్డింగ్ ఆన్ ద మైండ్ టూల్స్ అండ్ టెక్నిక్స్. మనం ఏదైనా మార్పును తెస్తున్నాం అంటే మైండ్ ఎలా పనిచేస్తుంది, బాడీ ఎలా కనెక్ట్ అయింది, దీనికి ఉన్న సైన్స్ని అర్థం చేసుకొని మార్పును ఎలా తెచ్చుకోవాలి అనే కాన్సెప్ట్ మీద మనం వర్క్ చేస్తున్నాం. సో ఈ మొత్తం కాన్సెప్ట్లో ఇట్స్ అ సెల్ఫ్ సెంటర్డ్. అదే చెప్తున్నా, సెల్ఫ్ జర్నీ అని చెప్పాను. సో ఇక్కడ మనం ఎవరిని మార్చామండి? సో ఎవరిని మార్చాం? ప్రతి ఆన్సర్ నీలోనే ఉంది, ప్రతి సొల్యూషన్ నీలోనే ఉంది. నీలో ఉన్న సొల్యూషన్ని నువ్వు ఎలా ఎంపవర్ చేయాలి, ఎలా ఏబుల్ చేయాలి, ఎలా దాన్ని వాడాలి అనే ఒక ఎబిలిటీ మనకు వస్తుంది. సో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, యూ చేంజ్ టు సెల్ఫ్. యూ చేంజ్ టు సెల్ఫ్, నాట్ అదర్స్.
అదర్స్ని మార్చే ప్రోగ్రామ్ మనం ఏమీ చేయం. అండ్ వీ షుడ్ నాట్ డూ ఆల్సో. మనం అలా ఆలోచిస్తే చాలా వెనక్కి వెళ్ళిపోతాం. అది మనం చేయం. అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ టూల్స్ వీ యూస్ ఆల్ సెల్ఫ్ ఎంపవరింగ్. మనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మనల్ని మనం ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలి, మనకు కావాల్సిన అవుట్కమ్ రావడానికి. అది మాత్రం మనం ఫోకస్ చేస్తాం. Okay, sir. మేడం సార్ క్లాప్ చేయండి. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, శివప్రసాద్ గారు ఎనీ క్వశ్చన్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాంట్లో, బికాస్ షార్ట్ ఆఫ్ టైం. ఎస్, రైట్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ వినిపిస్తుంది సార్? వినిపిస్తుంది, చెప్పండి సార్, చెప్పండి సార్. యా సార్, ఇప్పుడు మనం ప్యాటర్న్స్ మనం చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం కదా. అవునండి, మనం అన్నట్టు అంటే ఒక సబ్జెక్ట్ మీద ప్యాటర్న్ చేంజ్ చేసుకుంటూ వస్తున్నాము. అంటే మనం సెల్ఫ్ ఎంపవరింగ్ గురించి లాస్ట్ లో మీరు చెప్పిన వర్డ్స్ కూడా సెల్ఫ్ ఎంపవరింగ్ మీద ప్యాటర్న్స్ చేంజ్ చేసుకుంటూ వస్తాం. సో కొన్ని నెగటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయి మన దగ్గర ఆల్రెడీ. వాటిని మనం చేంజ్ చేసుకుంటూ వస్తే పాజిటివ్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు సో అదర్స్ విల్ బి టేకెన్ అడ్వాంటేజ్ కూడా అవుతుంది కదా సార్. మనం ప్రతిదీ మంచితనంతోనో లేదా పాజిటివ్ అంటే వెళ్తుంటే పర్ముటేషన్ కాంబినేషన్ చాలా ఉంటాయి. మనం ఇప్పుడు అనాలిసిస్ చేయొద్దు, పక్కన వాళ్ళు ఎలా తీసుకుంటారు. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయండి. నా ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటంటే, నేను చెప్పేదంతా ట్యూన్ చేయండి. నేను గంట సేపు డిబేట్ చేస్తే మళ్ళీ ఇక్కడికే వస్తాం. ఇవన్నీ సాధారణంగా మీరు అనుకునే 100% రైట్. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, వాట్ షుడ్ ద న్యూ కాన్సెప్ట్ టు బిల్డ్. కొత్త కాన్సెప్ట్ ఏం బిల్డ్ చేయాలి? పవర్ లైస్ ఇన్ మీ, ఎస్, అండ్ ఐ హ్యావ్ టు చేంజ్. అంతే, ఇదే కాన్సెప్ట్. ఇంకా వాళ్ళు అదర్స్ ఏమవుతారు సార్, అదర్స్ తప్పకుండా సార్, మనం చిన్నవి అయిపోతాం కదా సార్, ఇలా చేస్తే మనం చులకన అయిపోతాం కదా సార్. ఇవన్నీ కామన్ మెన్కుండే కామన్ క్వశ్చన్స్ అండి. బట్ ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తున్నాం. నవ్వు మీరు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో నిలబడి ఫస్ట్ ఫ్లోర్లో మనిషిని చూస్తున్నారు. మీరు నేను ఇద్దరు ఫస్ట్ ఫ్లోర్లో నిలబడినాం, నన్ను మీరు ఇద్దరు ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నాం. చూసినప్పుడు ఇదే ఉంటుంది, ఇది ఈజ్ హ్యాపెనింగ్. అందరి మనసులో, అందరి లైఫ్లో ఇదే నడుస్తా ఉంది. ఇప్పుడు నేను ఏంటంటే మిమ్మల్ని ఫస్ట్ ఫ్లోర్ నుంచి మిమ్మల్ని 10th ఫ్లోర్కి తీసుకెళ్తున్నాను. మీరు ఇప్పుడు మనిషిని ఎక్కడ చూస్తున్నారు? 10th ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో మనిషిని చూస్తారు. ఎందుకంటే మీ అవేర్నెస్ మారిపోయిందండి. ఇప్పుడు మీకున్న ఒక అవేర్నెస్ ఉంది. ఇప్పుడు సంతోష్ గారికి నా అవేర్నెస్ సేమ్, శివప్రసాద్ గారికి నా అవేర్నెస్ సేమ్, అనురాధ గారికి నా అవేర్నెస్ సేమ్. మన ఇద్దరు అవేర్నెస్ ఒకే చోట ఉంది. ఇద్దరు చూస్తే ఇట్లాగే కనిపిస్తుంది. నువ్వు అంటావు నేను తప్పు అంటావు, నేనంటే నువ్వు తప్పు అంటావు. ఇద్దరికి ఎవరు తప్పు ఎవరికి తెలియదు. బికాస్ ఇదంతా కండిషనింగ్ అండి. నేను అదే చెప్తున్నాను మళ్ళీ, దిస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్ బికాస్ కండిషనింగ్. సమాజంలో ఒకేలాగా పెరిగాం, సమాజంలో కొద్దిగా అటు ఇటు అదే ఆలోచించాం, సమాజంలో ఒకే పరిస్థితులు చూసాం, సమాజంలో ఒకే రకం వ్యక్తులు చూసాం. దాని నుంచి నీకు కండిషన్ అయింది. ఇలా చూసినప్పుడు అదే కనిపిస్తుంది. బయట ఏముందని కాదు, నువ్వు ఇలా చూడాలనుకుంటున్నావు ప్రపంచాన్ని. ఇప్పుడు మనం ఏంటంటే కండిషన్ నుంచి బయటకు వస్తున్నాం. కండిషన్ నుంచి బయటకు వచ్చి ట్రూనెస్ వైపు వెళ్తున్నాం. ట్రూనెస్ వైపు వెళ్ళాలంటే నువ్వు కొంచెం పైకి వెళ్ళాలి. నా కళ్ళతో నా పర్సెప్షన్తో ప్రపంచాన్ని చూడట్లా, ప్రపంచం ఎలా ఉందో నా కళ్ళతో చూస్తున్నా. శివప్రసాద్ ఎలా ఉంటారు అంటే, నా కళ్ళతో చూస్తే నేను ఎలా ఉన్నాను అలానే ఉంటాడు. నేను బాగాలేకపోతే ఆయన బాగాలేడు, నేను బాగుంటే ఆయన బాగున్నాడు. ఇట్ ఈస్ కాదు, నేను మీ పర్సెప్షన్లో చూస్తే మీరు ఎలా ఉన్నా నాకు అర్థమవుతుంది. మీరు మంచిగా చెడ్డగా మీ పర్సెప్షన్లో నేను చూడాలి. మనందరం ఏం చేస్తున్నాం అంటే మన పర్సెప్షన్లో ప్రపంచాన్ని చూస్తున్నాం. ఎన్ఎల్పి ద్వారా మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళని చూస్తారు. డీప్ అదే మనం చెప్పాం. ఒరిజినల్ సెట్ క్వశ్చనింగ్ చేస్తుందంటే క్వశ్చనింగ్ ఏమైనా నేర్చుకోవడానికి కాదు, అసలు వాళ్ళు ఎట్లా ఒక డేటాను తీసుకుంటున్నారు, ఎట్లా డేటా ప్రాసెస్ చేస్తున్నారు, ఎటువంటి మీనింగ్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళ కళ్ళతో చూడాలి. నేను జస్ట్ ఐఎమ్ ఏ కోచ్ కౌన్సిలర్. నా ఆలోచన కానీ, నా సిద్ధాంతం కానీ, నా ప్రమేయం కానీ ఇక్కడ ఏమి ఉండదు. మీరు ఒక విషయాన్ని ఎలా తీసుకుంటున్నారు, మీరు ఒక విషయాన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నారు, మీరు ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, మీరు ఒక విషయానికి ఎటువంటి రెస్పాన్స్ ఇస్తున్నారు, అది మీ కళ్ళతో మీ యాక్షన్ నేను చూడాలి. అక్కడికి వెళ్తున్నాం. విల్ పార్క్ ఇట్ దేర్. కొంచెం మీకు అన్ని చాలా క్వశ్చన్స్ మీకు 5-6 రోజులకు అర్థమవుతాయండి. అందుకని ఈ రోజు నేను చెప్పిన దాంట్లో అర్థం కాకుండా అడగండి. మళ్ళీ జనరలైజేషన్ మనకు ఒక 5-6 రోజులకి మీకు మొత్తం ఆన్సర్స్ వస్తాయి. కాబట్టి అప్లికేషన్ ఎక్కువ ఆలోచించొద్దు. బికాస్ అది ఎట్లా మనం మాట్లాడుకుంటున్నాం, నెక్స్ట్ 5-6 రోజులలో మనం అదే మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి మీకు అంత క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చెప్పిన సార్ మీరు న్యూరోప్లాస్టిక్ అర్థం కాలే, అన్వైరింగ్ అర్థం కాలే, రీవైరింగ్ అర్థం కాలే, న్యూరాన్ అంటే తెలియదు, ఎస్ ప్యాటర్న్స్ అంటే తెలియదు, ఫైరింగ్ అంటే తెలియదు, మనం చాలా చెప్పుకున్నాం. ఈ కాన్సెప్ట్ అర్థమైతే దెన్ ఫైన్. సార్ ఇది నా మనసులో ఇట్లుంది కదా, వాళ్ళ మనసులో అట్లుంది కదా, వాళ్ళకి ఇట్లయింది కదా, వీళ్ళకి ఇట్లయింది కదా, అన్ని కరెక్టే. స్లోగా 1 by 1 బ్రేక్ అవుతాయి. ఎస్
సూపర్ అండి, అర్థమైంది. సూపర్, రైట్. మళ్ళీ క్వశ్చన్స్ తీసుకుందాం. నౌ వీఆర్ మూవింగ్ వన్ స్టెప్ ఫర్దర్. సో ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవడానికే మనం ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ మనం చెప్పుకోబోతున్నాం. అదే మీరందరూ ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. దట్ ఈస్ కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు మనము న్యూరాన్ నుంచి చూసి, న్యూరాన్ కున్న కెపాసిటీ చూసి, న్యూరాన్ కున్న అన్వైరింగ్ రీవైరింగ్ చూసి, న్యూరాన్ కున్న ప్లాస్టిసిటీ చూసి, దానికి ఉన్న స్వభావాన్ని అర్థం చేసుకొని, ఆ స్వభావంతో మన బిహేవియర్, మన ఆలోచన, మన మీనింగ్స్ ఎలా క్రియేట్ అయినా చూసుకొని, నవ్ వీఆర్ అండర్స్టాండింగ్ ఒకవేళ ఇటువంటి ప్యాటర్న్స్ నాలో ఉంటే ఎందుకు ఉన్నాయి, ఎందుకంటే నేను ఇప్పుడు చెయ్యి ఇలా అనుకున్నాను, అలా అన్నారు, అలా వచ్చింది, అలా వస్తుంది అంతే. అలా ఎందుకు వచ్చింది, అలా వస్తుంటే ఒకరికి రైట్ ఎందుకు వచ్చింది, ఒకరికి లెఫ్ట్ ఎందుకు వచ్చింది, ఒకే మెసేజ్ ఎందుకు రకరకాలుగా రెస్పాండ్ అవుతున్నారు, మెసేజ్ ఒకటే కదా అంటే దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది అర్థం కావాలంటే మన కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి అర్థం చేసుకోవాలి అని మనం చెప్పుకుంటున్నాం. యా, సూపర్, రైట్. ఈ కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి అర్థం కావాలి అంటే ఒక చిన్న 2-3 యాక్టివిటీస్ చేద్దాం. యాక్టివిటీ చేస్తే మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది దాన్ టెలింగ్ స్టోరీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్. రైట్. సూపర్. సో ఒకసారి మీరు అందరు కళ్ళు మూసుకోండి, మీ బ్యాక్ స్ట్రైట్గా ఉంచండి. సో నేను చెప్పింది వినండి, నేను చెప్పింది చేయండి. జస్ట్ ఫాలో వాట్ ఐఎమ్ సేయింగ్. ఎస్. ఇప్పుడు అందరు మీ హాల్లో కూర్చొని ఉన్నారు, మీ సోఫాలో మీరు కూర్చొని ఉన్నారు. జస్ట్ నేను ఎలా చెప్తే అలా చేయండి. ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. ఎస్, స్ట్రైట్గా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీ సోఫాలోంచి మీరు లేచారు. జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ వినండి, నేను ఎలా చెప్పినా అలా ఊహించుకోండి. కూర్చోండి, చేయాల్సిన అవసరం లేదు, కూర్చోండి. జస్ట్ మీ మనసులో నేను చెప్పింది ఫాలో అవ్వండి. మీరు కూర్చొని ఉన్నారు, నేను చెప్పింది మనసులో మీరు జస్ట్ యువర్ ఫాలోయింగ్ ఇన్ యువర్ మెంటల్ ఫ్రేమ్. సో ఇప్పుడు మీరందరూ మీ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళారు, ఎదురుగా కనిపిస్తుంది మీ హాల్లో నుంచి. ఎస్, సూపర్. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశారు. అందులో ఒక లెమన్ ఉంది. సో లెమన్ చూశారు, లెమన్ తీసుకున్నారు. వంట రూమ్లోకి వెళ్ళారు. చాక్ తీసుకున్నారు. లెమన్ 2 సమాన భాగాలుగా కట్ చేశారు. రెండు సమాన భాగాల్లో ఒక పీస్, ఒక భాగం తీసుకొని మీ చేయితో పిండి ఆ లెమన్ మీ నాలుక మీద, ఆ రసం, నిమ్మరసం మీ నాలుక మీద వేసుకున్నారు. చాలా పుల్లగా ఉంది. ఏంటిది ఇంత పుల్లగా ఉంది? అని అనుకున్నారు.
స్లోగా ఐస్ ఓపెన్ చేయండి. చూడండి. Yes. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎంతమందికి లెమన్ పుల్లగా అనిపించింది? మీ చాట్ బాక్స్ లెస్ అని టైప్ చేయండి. అంటే మీరు లెమన్ ఫ్రిడ్జ్ లో ఓపెన్ చేశారు, లెమన్ తీసుకున్నారు, కట్ చేశారు, కట్ చేసిన లెమన్ ని మళ్ళీ మీ నాలుగు మీద వేసుకున్నారు, అది పుల్లగా కూడా అనిపించింది. లెమన్ వస్తే కొద్దిగా లాలాజలం సెక్రెట్ అవుతుంది, బాడీ అంతా రెస్పాండ్ అయింది. సో కానీ ఎవరి చేతిలో ఫిజికల్గా లెమన్ లేదు, ఎవరు ఫిజికల్ కట్ చేయలేదు. ఎస్, ఎవరు అయితే లెమన్ కట్ చేసి లెమన్ జ్యూస్ నాలుగు మీద వేసుకోలేదు. కాకపోతే లెమన్ నాలుగు మీద వేసుకున్నప్పుడు ఎటువంటి రెస్పాన్స్ ఉందో ఆ రెస్పాన్స్ వచ్చింది బాడీలో. ఎంతమందికి వచ్చింది అంటే అందరు ఎస్ అని టైప్ చేస్తున్నాం. యా, కొంతమందికి వాటర్ కూడా వచ్చింది. అదే మీకు ఎలా వస్తే అలా, కొందరికి లెమన్ వాటర్ ఇస్తుంది, కొందరికి మంచి ఫ్లేవర్, ఎలా మీకు ఎలా ఉంటే అలా 90%. యా, అలా మీకు జరిగింది. జరిగిందా? జరిగింది సార్. జరిగింది, అందరికి జరిగింది. నా మాట విన్న వాళ్ళందరికీ జరిగింది. నో అంటే నా మాట విన్న మీరు టీవీ చూస్తున్న, మొబైల్ చూస్తున్నా నేనేం చేయలేను. సో మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేసారంటే నేనేం చేయలేను. నేను చెప్పింది ఇన్స్ట్రక్షన్ ఫాలో అయిన వాళ్ళకి అనిపించింది. ఒకవేళ అనిపించలేదంటే వాళ్ళకి అనుభవం ఉండిండదు. నేను ఎప్పుడు లెమన్ చూడండి సార్, నేను ఎప్పుడు లెమన్ కట్ చేయను సార్, నేను ఎప్పుడు లెమన్ వాసన చూడండి అంటే జరగకపోయిండొచ్చు. కానీ ఎవరైతే ఇది వరకు 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు లెమన్ చూసారో, లెమన్ కట్ చేశారో, లెమన్ రసాన్ని వాళ్ళు టేస్ట్ చేసిన వాళ్ళందరికీ జరిగింది. యా, రైట్. ఇంకొకటి, మీరందరూ ఒక చిన్న పేపర్ తీసుకోండి. చిన్న పేపర్ తీసుకొని మేము మీకు 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. నేను స్టాప్ వాచ్ పెట్టాను. యా, 30 సెకండ్స్లో మీరు సున్నాలు చుట్టాలి. సర్కిల్ చుట్టాలి. చుట్టండి. ఎన్ని చుడతారో కౌంట్ రాయండి. నేను స్టాప్ అన్నప్పుడు కౌంట్స్ రాసుకోండి, లేకపోతే కౌంట్ చాట్ బాక్స్లో టైప్ చేయండి. సర్కిల్స్ చుట్టండి. మీ పేపర్ మీద సర్కిల్స్ అంతే. నేను ఒకటే చెప్పా, సర్కిల్ చుట్టమన్నాను అంతే. సో ఎస్, 25 సెకండ్స్ అయింది. ఎస్, స్టాప్ అన్నాను. యా, మీరు ఎన్ని సర్కిల్స్ చుట్టారు కౌంట్ ఎన్ని ఉంటాయండి? పేపర్ మీద కౌంట్ రాయండి, మీ చాట్ బాక్స్లో కౌంట్ రాయండి. 66, 25, 58, 63 సంథింగ్. ఓకే, దీప్తి సూపర్ అండి. రైట్, అందరు చుట్టారు కదా. మళ్ళీ నేను వినలేసారని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వినకపోతే మీరు చేయరు. అందుకే ఇన్స్ట్రక్షన్స్ విని ఫాలో అవ్వండి అని చెప్పాం. ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకి కనిపిస్తుంది. సూపర్. సో అందరికీ ఎంతో కొంత నెంబర్ వచ్చింది. అగైన్ వీ డూ ద సేమ్ థింగ్. యా, మళ్ళీ అక్కడ ఒక లైన్ గీసేయండి. వీ డూ ద సేమ్ థింగ్. స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ చేయండి, ఎన్నప్పుడు ఎండ్ చేయండి. ఎన్ని సర్కిల్స్ మీరు గీయగలిగారు, దట్స్ ఎ క్వశ్చన్. మళ్ళీ సేమ్ క్వశ్చన్ మారలే, సెకండ్ టైం చేస్తున్నాం అంతే. యా, రైట్, స్టార్ట్ నౌ. సూపర్ అండి. ట్వంటీ 25 సెకండ్స్ అయింది. ఎస్, 30 సెకండ్స్ అయింది. ఇప్పుడు మీరు ఎన్ని సర్కిల్స్ గీశారు? 83, 80 వచ్చింది, 77, 60. సూపర్. 95 విజయ్ కుమార్ గారు సూపర్ అండి. 85, 96, 98. యా, సూపర్. సో ఉమారాణి గారు, వాట్ ఈస్ ద ఇన్ఫరెన్స్? నేను ఫస్ట్ గీయమన్నప్పుడు మీకు ఎంత నెంబర్ వచ్చింది, సెకండ్ టైం గీయమని ఎంత నెంబర్ వచ్చింది? దీని నుంచి మీకు ఏమైనా అర్థం అవుతుందా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? అర్థమవుతుంది, ఏం అర్థం అవుతుంది? అన్మ్యూట్ చేసుకోండి. యా, అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఫస్ట్ టైం చేసినప్పుడు 55 వచ్చాయి సార్. ఓకే, సెకండ్ టైం చేసినప్పుడు 77 వచ్చింది.
వావ్ సూపర్. ఎందుకంటారు? అంటే ఫస్ట్ టైం మేబీ ఒక క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చన్ కొంచెం అర్థం కావడానికి టైం పట్టి బ్రెయిన్ మైండ్ తీసుకోవడానికి కొంచెం టైం పట్టి ఉండొచ్చు. బట్ ఓకే. సెకండ్ టైం వచ్చేసరికి అది తొందరగా మనకు అర్థమైపోయి ఫాస్ట్ గా మనం చేయడం అనేది స్టార్ట్ చేయడం వల్ల నెంబర్ ఇంక్రీజ్ అయిందని నేను అనుకుంటున్నాను. సూపర్ అండి. సూపర్. ఇంకా సంతోష్ గారు మీరేమంటారు? ఫస్ట్ నెంబర్ ఎంత వచ్చింది? సెకండ్ నెంబర్ ఎంత వచ్చింది? అన్మ్యూట్ చేసుకోండి. యా ప్రవీణ మేడం సూపర్. యా ఫస్ట్ నెంబర్ వచ్చింది, సెకండ్ నెంబర్ ఎంత వచ్చింది? ఫస్ట్ టైం వచ్చేసి జస్ట్ 42 వచ్చింది సార్. 42. సెకండ్ టైం వచ్చేసి 86 వచ్చింది సార్. సెకండ్ టైం ఎందుకు వచ్చింటుంది అంటారు? ఫస్ట్ 40 86 వచ్చింది. ఎందుకు వచ్చింటుంది అంటారు? వాట్ వుడ్ బి ద రీజన్? యాక్చువల్లీ ఫస్ట్ టైం మీరు చెప్పినప్పుడు అది అర్థం కావడానికి మేడం చెప్పారు ఆల్రెడీ. సేమ్ నేను అదే అనుకుంటున్నానండి. ఫస్ట్ టైం మీరు చెప్పినప్పుడు అది మనము మైండ్ తీసుకోవడానికి కొంచెం టైం తీసుకుంది. తర్వాత సెకండ్ టైం ఆల్రెడీ సూపర్ సూపర్ సార్. అందరు మీ చాట్ బాక్స్ టైప్ చేయండి. ఫస్ట్ ఎంత వచ్చింది, నెక్స్ట్ ఎంత వచ్చింది? 40/50, 40/80, సంథింగ్ వాట్ ఎవర్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఇస్ ఫస్ట్, సెకండ్ నెంబర్ ఇస్ సెకండ్. ఎస్ 50/70, 66/70. రైట్ రాఘవేంద్ర గారు సూపర్ సార్. రమాదేవి గారు 30/80, 40/80, ఆల్మోస్ట్ డబల్. 40/80, 50/89, 60/80, 30/85, 2 times, 3 times, 4 times. ఎస్ 3x అయింది, 2x అయింది, 4x అయింది సంథింగ్. సో అందరిలో ఒకటే ప్యాటర్న్ ఉందండి. ఒకవేళ పర్సెంట్లు అటు ఇటు ఉండొచ్చు, కొందరికి 5%, కొందరికి 10%, ఒకటి 100%, ఒకటి 200% అయింది. కానీ అందరికీ మొదటి దానికంటే సెకండ్ టైం ఎక్కువ అయింది. అంతేనా? ఇంకేమైనా డిఫరెన్స్ ఉందా? అందరికి ఆల్మోస్ట్ అదే జరిగింది. సో ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీనికి 100 రకాలుగా ఉన్నాయి మనం అర్థం చేసుకోవడానికి. ఇవన్నీ జస్ట్ అండర్స్టాండ్ ఎట్లా ఇది జరుగుతుంది అంటే, మనందరికీ రెండు సమాచారాన్ని మనం తీసుకునేటప్పుడు మనం చెప్పుకున్న మనకు 5 సెన్సెస్ ఉంటాయండి. మన కళ్ళు, మన ముక్కు, మన చెవులు, మన నాలుక, మన చర్మం, వీటి ద్వారా మెసేజ్ లోపలికి వెళ్తుంది. అంటే మన 5 సెన్సెస్ ఆర్ ద విండోస్ టు ద ఎన్విరాన్మెంట్. అంతే. మన కళ్ళు లేవనుకోండి చూడగలమా? మన చర్మం లేదనుకోండి స్పర్శ తెలుస్తుందా? మన ముక్కు లేదనుకోండి వాసన తెలుస్తుందా? తెలీదు. అసలు మనకు నర్వస్ సిస్టమ్ పనిచేయలేదనుకోండి పారలైజ్ అయిపోయింది అంటాం, బ్రెయిన్ డెడ్ అంటాము, లేకుంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటాము, లేకపోతే పారాలిసిస్ అంటాం. అప్పుడు ఏమవుతుంది? సర్టన్ పార్ట్ ఆఫ్ ద బాడీకి రక్త ప్రసరణ జరగకపోవడం కానీ, లేకపోతే సర్టన్ పార్ట్ ఆఫ్ బాడీకి నర్వస్ సిస్టమ్ అంటే సిగ్నలింగ్, బయట నుంచి మెసేజ్ తీసుకోవడం, బయటికి మెసేజ్ పంపించడం పని చేయకపోవడం. అంటే ఏమవుతుందంటే బయట ప్రపంచంతో డిస్కనెక్ట్ అయిపోతారు. సో ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాం అంటే మన 5 సెన్సెస్ ద్వారా మనం కనెక్ట్ అవుతున్నాం. 5 సెన్సెస్ ద్వారా కనెక్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే, ఒకసారి చేసినప్పుడు ఒక డేటా ఫామ్ అవుతుంది, సెకండ్ టైం చేసినప్పుడు ఒక డేటా ఫామ్ అవుతుంది, థర్డ్ టైం చేసినప్పుడు ఒక డేటా ఫామ్ అవుతుంది, ఫోర్త్ టైం చేసినప్పుడు ఒక డేటా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ డేటా ఫామ్ అవుతుందో మన ప్రతి సెల్లో అది స్టోర్ అవుతుంది. దీన్నే మెమరీస్ అంటాం. ఒకసారి చాట్ బాక్స్ టైప్ చేయండి. ఆల్ వి కాల్ దిస్ యాజ్ ఎ మెమరీ. ప్రతి సందర్భంలో డేటా తీసుకున్న ప్రతిసారి మన సెల్లో ఒక మెమరీ ఫామ్ అవుతుంది. నా కూతురు ఒక మెమరీ ఫామ్ అయింది, నా కూతురు ఒక మెమరీ ఫామ్ అయింది, నా కూతురు ఒక మెమరీ ఫామ్ అయింది. ఎంత బలంగా ఫామ్ అవుతుంది నెట్వర్క్. అందుకనే మీరు ఒకసారి 0 చుట్టం అంటే కష్టం అయిపోయింది, రెండోసారి చుట్టం అంటే ఈజీ అయిపోయింది, మూడోసారి చుట్టం అంటే ఈజీ అవుతుంది, 4సారి చుట్టం అంటే ఈజీ అయింది, 5సారి ఇంకా ఈజీ, 6సారి ఇంకా ఈజీ అయింది. మిమ్మల్ని అట్లా వదిలేస్తే ఒక 30 సెకండ్స్లో 1000 సున్నాలు చుట్టేస్తుంది. బికాస్ నెట్వర్క్ స్ట్రాంగ్ అయింది. ఫస్ట్ ఏంటి, నెట్వర్క్ మెసేజ్ వచ్చింది అర్థం కాలేదు, న్యూరాన్స్ అన్ని సపరేట్గా ఉన్నాయి, ఏం చేయాలి ఎట్లా చేయాలి అంటున్నాం, రెస్పాన్స్ లేదు. ఒక 4 సార్లు చేసరికి ఏమైపోయిందంటే, నేను చెప్పకముందే మీరు సున్నాలు చుట్టకముందే మీరు చుట్టేస్తారు. బికాస్ ఆల్రెడీ ద ఫైరింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్, అంటే నెట్వర్క్ ఈస్ ఫార్మింగ్. కాబట్టి ఎప్పుడైతే మనకి ఈ జ్ఞాపకాలు వస్తున్నాయో, ఇవన్నీ మెసేజ్ వస్తున్నాయి, డేటా వస్తుందో, డేటా అంతా ఏమవుతుందంటే స్టోర్ అవుతుంది. ఆ స్టోర్నే మనం మెమరీ అంటున్నాం. అంటే ఇన్ ఏ వే ఏమవుతుందంటే, మన లైఫ్లో జరిగిన ప్రతి సంఘటన మన సెల్లో స్టోర్ అయింది. అందుకనే బాబు మీ పాప అన్నాడు, మన పాప అమెరికాలో ఉండొచ్చు, మన కళ్ళ ముందు గుర్తొస్తుంది. అట్లా కాకుండా మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్న, మా నాన్న గుర్తున్నాడు, మా గ్రాండ్ ఫాదర్ మా గ్రాండ్ ఫాదర్ చూడలే, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్న, మనసులో ఏం రెస్పాన్స్ లేదు. ఎందుకు? ఎప్పుడు ఆయనతో ఉన్న క్షణం కానీ, ఆయనతో మనం గడిపిన క్షణం కానీ, లేకపోతే ఆయన మనం చూసిన సందర్భం మనలో లేదు. కాబట్టి అక్కడేం స్టోర్ లేదు.
కాబట్టి నీ మనసులో ఎటువంటి ప్రేరణ లేదు. నాకు కూతురు అనేసరికి బాడీ అంతా ఎక్స్పాండ్ అవుతుంది, ఫేస్లో అంతా నవ్వు వస్తుంది, సరదాగా ఉంటుంది, బికాస్ ఆ మెమరీ ఉంది. అంటే ఏమవుతుందంటే ఇన్ షార్ట్, మనం చూసిన ప్రతి జ్ఞాపకం, మనం అనుభవించిన ప్రతి సందర్భం మన సెల్లో స్టోర్ అవుతుంది. దీన్నే మెమరీస్ అంటున్నాం. ఆ మెమరీస్ అన్ని ఎక్కడ ఉన్నాయి? కాన్షియస్గా అన్కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. ఫస్ట్ మెమరీ చూశాను, మీతో మాట్లాడుతాను. ఈ 10 రోజులు అయిపోయేసరికి ఏమైతే అన్కాన్షియస్గా ఈయన సంతోష్, ఈయన రామ్, ఇప్పుడు నాకు ఎవరు తెలియదు సంతోష్. కాన్షియస్గా ఈయన సంతోష, ఈయన హలీమా, ఓకే మేడం విజయలక్ష్మి గారా, ఓకే మేడం ప్రియాంక గారా, ఓకే మేడం ఉమా, బికాస్ దట్స్ అ కాన్షియస్. మిమ్మల్ని చూసి ఒక మెమరీ అనుకుంటున్నా, ఒక 10 రోజుల తర్వాత ఏమవుతుంది? మీ వాయిస్ ఓకే సంతోష్ గారు మాట్లాడుతున్నారా, ఓకే ఇది ప్రియాంక గారా, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఏమైంది, ఒక మెమరీ ఫామ్ అయింది. ఆ మెమరీ అనేది నా బాడీలో ఉంది కాబట్టి నేను మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం ఉండదు. సో అంటే ఏమవుతుందంటే వచ్చిన మెమరీ కాన్షియస్గా అన్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. అన్కాన్షియస్ మైండ్ ఎక్కడ ఉందంటే ప్రతి సెల్లో ఉంది. అందుకని మనం ఏదైనా ఒక మాట అంటే ఇప్పుడు నా కూతురు అంటే ఏం బాడీ ఎంత రెస్పాండ్ అవుతుందా, ఓన్లీ కాల్లో చెవిలో కళ్ళు రెస్పాండ్ అవుతున్నాయా? బాడీ ఎంత రెస్పాండ్ అవుతుందంటే మెమరీ ఎక్కడుంది? మెమరీ ప్రతి సెల్లో ఉంది. కాబట్టి ఏమవుతుందంటే ప్రతి సందర్భం మీరు మీతో మాట్లాడినా, మీరు మీతో విన్నా, మీరు మీతో అనుభవించిన, అంటే విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్, అంటే వేరే కూడా ఉంటాయి. గస్టేట్, ఆల్ఫాక్టరీ అంటాం, వాసన, తర్వాత రుచి, అవి కూడా ఉంటాయి. కొద్దిగా తక్కువ రోల్ ప్లే చేస్తే విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్, నేను చూసిన ప్రతి సందర్భం, నేను విన్న ప్రతి సందర్భం, నేను ఫీల్ అయిన ప్రతి సందర్భం, అవన్నీ కూడా నా ప్రతి సెల్లో స్టోర్ అయినాయి. అంటే మన లైఫ్ని డిటర్మైన్ చేస్తుంది ఏంటి అంటే ఇన్ షార్ట్, నీ మెమరీలు ఏముంటాయా అంటే విజువల్ ఉంటుంది, ఆడిటరీ ఉంటుంది, కైనెస్థెటిక్ ఉంటుంది. అది కొంత ప్రపోర్షన్లో కానీ ఈక్వల్ కానీ నువ్వు ఎట్లా తీసుకుంటే అట్లా. బట్ మెమరీలో ఏముందండి? విఏకే, ఒకసారి మీ చాట్ బాక్స్లో టైప్ చేయండి. మన మెమరీలో ఏముంది? విఏకే. నా పాప అంటే కొంతమందికి విజువల్గా గుర్తొస్తుంది, మా పాప చాలా అందంగా ఉంటుంది, చాలా స్మైలింగ్ ఉంటుంది, చాలా బబ్లీగా ఉంటుంది. కొంతమందికి నా పాప వాయిస్ చాలా మధురంగా ఉంటుంది. నా పాప అంటే వాయిస్, బికాస్ నాకు స్టోర్ అయినప్పుడు వాయిస్తో స్టోర్ అయింది మొత్తం. కొంతమంది కైనెక్స్, అసలు మా పాప ఉంటే ఆనందమే వేరు, ఆమె తలుచుకుంటే ఆ సుఖమే వేరు, బికాస్ వాళ్ళందరికీ ఎలా స్టోర్ అయింది డేటా? కైనెస్థెటిక్, స్పర్శతో లింక్ అయింది ఎక్కువ. సో అన్నీ ఉంటాయి, ప్రపోర్షన్లు అటు ఇటు ఉంటాయి. అంటే ఇన్ షార్ట్ మన మెమరీలో ఏముంది అంటే దానికి ఒక వాయిస్ కూడా ఉంది, దాన్నే ఏడి అంటాం, ఆడిటరీ, డిజిటల్. అవన్నీ నువ్వు చూస్తున్నప్పుడు ఒక వాయిస్ కూడా పెట్టుకున్నావు, నా పాప అంటే నాకు చాలా ఇష్టం, నా పాప వాయిస్ చాలా బాగుంటుంది, నా పాప కళ్ళు చాలా అందంగా ఉంటాయి, ఇదంతా వాయిస్. నాకు నా పాప అంటే ఇష్టం లేదని వాయిస్ ఉంటే అట్లనే ఉంటుంది మళ్ళీ. సో మీరు ఏదైతే మీరు చూసినప్పుడు, మీరు విన్నప్పుడు, మీరు స్పర్శించినప్పుడు, V+A+K+AD అంటే ప్రతి మెమరీలో ఇవి ఏదో ఒక రేషియోలో ఉన్నాయి. ఆ రేషియోలో స్టోర్ అయింది కాబట్టి అటువంటి మెమరీ మనకు వచ్చింది. ఎలా స్టోర్ అవుతుంది? మిమ్మల్ని చూశాను కాన్షియస్గా, చూస్తూ ఉన్నాను, సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం అన్కాన్షియస్గా నా సెల్లో స్టోర్ అయింది. అప్పటి నుంచి నేను మళ్ళీ మీరు ప్రియాంక గారా, మేడం మీరు అనురాధ, లేకపోతే మీరు సంతోష్ గారా, లేకుంటే మీరు రామచంద్రుడు గారా, లేకుంటే మీరు భీమన్ గారు అడగను, తెలుసు. బికాజ్ ఈ వాయిస్ అయిందే, లేకుంటే ఈ స్పర్శ అయిందే, లేకుంటే ఈ మెమరీ అయింది, లేదా ఈ విజువల్ అయిందే, లేకుంటే ఈ మాట కూడా అయింది, ఆడిటరీ, డిజిటల్. సో ఇలా మనకు కాన్షియస్గా అన్కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. కాబట్టి ఇన్ ఎ వే మన లైఫ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ అన్కాన్షియస్ మైండ్. ఇన్ ఎ వే మై లైఫ్ ఈజ్ మై మెమరీస్. యా, సో ఇలా మన లైఫ్ ఎందుకు ఉంది సార్, ఇందాక అడిగారు కదా సార్ ఆ ప్యాటర్న్ వస్తే ఎందుకు వచ్చింది? కాన్షియస్గా అన్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయింది. ఎలా స్టోర్ అయింది? ఒక విజువల్గానో, ఒక ఆడిటరీగానో, ఒక కైనెస్థెటిక్నో, ఒక ఆడిటరీ, డిజిటల్గానో, ఏదో ఒకటి వింటున్నప్పుడు. కొంతమంది ఏమో నేను ఆయన ఫేస్ చూసి, ఓకే సంతోష్ గారు ఫేస్ చూసి అనుకుంటే ఆయన ఫేస్ చూస్తేనే గుర్తుపడతారు, వింటే గుర్తుపడతారు. కొంతమందికి వినడం ద్వారా అలవాటు అవుతుంది, ఆయన ఫేస్ చూడడు, ఫీల్ అవ్వడు, వింటే చాలు, వాయిస్ వింటే చాలు, బికాస్ ఆయన మెమరీస్లో స్టోర్ అయినప్పుడు ఆడిటరీ బలంగా స్టోర్ అయింది. బికాస్ దట్ ఈస్ మై ప్యాటర్న్, ఐ ఐడెంటిఫై థింగ్స్ బై వాయిస్. దాంట్లో కొంచెం ఒక 10% విజువల్ ఉండొచ్చు, ఒక 10% స్పర్శ ఉండొచ్చు, బట్ 80% డామినెంట్గా వాయిస్ ఉంది. కొంతమందికి స్పర్శ, మీరు ఎదురుగున్న పెద్ద ఫీల్ గారు, మీరు మాట్లాడిన పెద్ద ఫీల్ గారు, యూ టచ్ ఇట్, దే అండర్స్టాండ్. సో అదంతా స్పర్శ. సో దట్స్ పీపుల్ ఆఫ్ దట్ డామినెన్స్. ఇట్లా మనం స్టోర్ చేసుకున్నాం, కాన్షియస్గా అన్కాన్షియస్ స్టోర్ చేసుకున్నాం. మన మెమరీస్కి ఇన్లైన్గా మన అవుట్కమ్స్ ఉన్నాయి. ఇట్లా మన మైండ్ ఈస్ ప్లేయింగ్ ఏ గ్రేటర్ రోల్ ఇన్ అవర్ లైఫ్.
కాన్షియస్ మైండ్ ఉంది, అన్కాన్షియస్ మైండ్ ఉంది. కాన్షియస్ మైండ్ నుంచి అన్కాన్షియస్ మైండ్కి మెసేజ్ వెళ్తుంది. మెసేజ్ వెళ్ళిన తర్వాత స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత అది మనకు ఒక అనుభూతిని ఇస్తుంది. అనుభూతి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇలా మనం అన్కాన్షియస్ మైండ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ అన్కాన్షియస్ మైండే మన లైఫ్ని డిఫైన్ చేస్తుంది. దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే, నీ లోపల అన్కాన్షియస్గా ఏముందో నీకు తెలియకపోతే, ఇప్పుడు నేను చేతులు ఇలా అలండి అన్నప్పుడు జరిగింది ఏంటి, అన్కాన్షియస్గా ఏదో అదే బయటకు వచ్చింది. మీరు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి లెమన్ కట్ చేయండి, ఒక అనుభూతి పొందండి అంటే మీ అనుభూతి లేదండి అదే బయటకు వచ్చింది. కొందరికి అది ఇష్టంగా ఉంది, కొందరికి కష్టంగా ఉంది, కొందరికి పుల్లగా ఉంది, కొందరి నిమ్మకాయ తెయ్యకు కూడా ఉంటుంది. ఎందుకుంది మనకు తెలియదు. అటువంటి అనుభూతితో స్టోర్ అయింది అది అంతే. సో కాబట్టి ఆ అనుభూతి వచ్చింది. ఎస్, నేను సున్నాలు చుట్టండి అన్నాడు. సున్నాలు చుట్టండి అందరూ ఒకేలాగా చుట్టిండరు. మీరు సున్నాలు ఒకలాగా చుడతారు, అలా చుట్టారు అంతే. ఇప్పుడు నేను 100 మంది పేపర్లు చూస్తే 100 రకాలుగా ఉంటాయి. నేను చెప్పింది సున్నా చుట్టమని, సున్నా అన్ని రకాలుగా ఎట్లా ఉంటుంది? మీ అనుభూతి అలా ఉంది. సున్నా అనే దానికి మీరు ఇచ్చిన రంగు, రుచి, ఆకారం అలా ఉంది అంతే. అలా స్టోర్ అయింది. అది ఒకసారి అలా చుట్టారు, అలా కాన్షియస్గా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి రేపు నుంచి సున్నా మీరు అలానే చూడతారు అంతే. బికాస్ కాన్షియస్గా ఒకసారి చేశారు, చేస్తూ ఉన్నారు, అన్కాన్షియస్గా సెట్ అయింది. ఎస్, సో మనకి ఏదైనా ఒక ప్యాటర్న్ వస్తుంది అంటే కాన్షియస్గా అన్కాన్షియస్లో స్టోర్ అవుతుంది. అది మెమరీగా ఉంటుంది. ఆ మెమరీ మన లైఫ్ని లీడ్ చేస్తుంది. ఇంకా మీరు ఎన్ని చెప్పినా ఇదే. సార్ నాకు ఎందుకు కోపం వస్తుంది, కాన్షియస్గా ఒకసారి మాట్లాడుకున్నారు, అన్కాన్షియస్గా సెల్లో స్టోర్ అయింది, బయటకు వస్తుంది. ప్రియాంక అంటే కోపం అంతే. ఎందుకు వచ్చింది? కాన్షియస్గా ప్రియాంకతో 2 సార్లు మాట్లాడాను, అన్కాన్షియస్గా దాన్ని ప్రాసెస్ చేశాను, దాన్ని స్టోర్ చేసుకున్నాను. అందుకని నాకు రేపటి నుంచి ప్రియాంక గారు సార్ మీకు స్వీట్ తెచ్చేసారు అన్న కోపమే వస్తుంది. సార్ ఈరోజు మీ బర్త్డే సార్ గ్రీట్ చేయడానికి అన్న కోపం వస్తుంది. బికాస్ ప్రియాంక అనే మెసేజ్కి నేను పెట్టుకున్నది అంటే యాంగ్జైటీ, ఫియర్, కోపం, యాంగ్జైటీ. సో ఆమె ఏ పని చేసినా నాకు రెస్పాన్స్ అదే ఉంటుంది. బికాస్ కాన్షియస్గా 2 సార్లు నేను చేసుకున్న దానికి అన్కాన్షియస్గా నేను పెట్టుకున్న మెమరీకి రెస్పాన్స్ అదే. మీరు చేసే యాక్టివిటీకి నా రెస్పాన్స్ లేదు. నేను ఎలా డేటాను స్టోర్ చేసుకున్నానో నా మెమరీలో, దాంతో నేను రెస్పాండ్ అవుతున్నాను. సో కాబట్టి మనందరికీ మన లైఫ్లో కొంచెం చేంజ్ కావాలంటే కాన్షియస్ అన్కాన్షియస్ మైండ్ గురించి కొంచెం అర్థం కావాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్. సో ఈ పవర్ మీకు అర్థమైతే దాన్ని అన్వీల్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. ముందు మనకు తెలియాలి వాట్ ఈస్ దట్ అన్కాన్షియస్ ప్యాటర్న్స్. మీరు ఏదన్నా మీకు ఒక అన్కాన్షియస్ ప్యాటర్న్ ఉంది. చదువు కష్టం, అన్కాన్షియస్గా ఒక ప్యాటర్న్ ఉంది. రిలేటివ్స్ అందరూ వేస్ట్, అన్కాన్షియస్ ఒక ప్యాటర్న్ ఉంది. భర్తలందరూ మంచోళ్ళు కాదు, అన్కాన్షియస్ ఒక ప్యాటర్న్ ఉంది. డబ్బు సంపాదించడం చాలా కష్టం, అన్కాన్షియస్ ఒక ప్యాటర్న్ ఉంది. రిలేటివ్స్ అంతా వేస్ట్, అన్కాన్షియస్ ఒక ప్యాటర్న్ ఉంది. ఉమ్మడి ఫ్యామిలీలు వద్దు, అన్కాన్షియస్ ఒక ప్యాటర్న్ ఉంది. ఉమ్మడి ఫ్యామిలీస్ కావాలి, అన్కాన్షియస్ ఒక ప్యాటర్న్ ఉంది. ఎందుకు? ఒకసారి 2 సార్లు చూసాం, కాన్షియస్గా విన్నాం, కాన్షియస్గా చూసాం, కాన్షియస్గా మాట్లాడుకున్నాం, మాట్లాడుతూ తెలియకుండా అన్కాన్షియస్కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే అన్కాన్షియస్కి వెళ్ళిపోయి నీ సెల్లో స్టోర్ అయిందో అది ఎగ్జిబిట్ అవుతుంది. నేను అందరినీ బంధువులను ప్రేమించాలి అన్నా కూడా ప్రేమించవు. బికాస్ అన్కాన్షియస్గా ప్యాటర్న్ ఉంది. డబ్బు సంపాదించడం ఈజీ అని కాన్షియస్గా చెప్పినా కాదు. బికాస్ అన్కాన్షియస్గా ఒక ప్యాటర్న్ సంపాదించడం కష్టం. సో అందుకని నువ్వు కాన్షియస్గా ఏం చెప్పినా అది కాదు. ఫస్ట్ ఎలా అయితే సెట్ చేసావో అది ఫైర్ అవుతుంది. సో కాబట్టి మన లైఫ్లో ఈరోజు ఉన్నదంతా కూడా అన్కాన్షియస్గా మీరు ఏం సెట్ చేస్తారో అదే అవుతుంది. ఇప్పుడు మీరు మాట్లాడేది పని చేయదు. బికాస్ ఒకప్పుడు మీరు కాన్షియస్గా మాట్లాడి అన్కాన్షియస్గా ప్యాటర్న్ సెట్ చేశారు. ఇప్పుడు మీరు ఎంత దాన్ని వైలేట్ చేయాలన్నా అదే బయటకు వస్తుంది. బికాస్ అన్కాన్షియస్గా అటువంటి ప్యాటర్న్స్ మనలో ఫామ్ అయినాయి. ఒక వస్తువు గురించి కానీ, ఒక వ్యక్తి గురించి కానీ, ఒక సంపద గురించి కానీ, ఒక రిలేషన్షిప్ గురించి కానీ, దేని గురించి అలా ఉంది. అందుకని అది అర్థం చేసుకుంటే కానీ మనం ఈ ప్యాటర్న్ సెట్ చేయలేము, ఈ ప్యాటర్న్స్ బ్రేక్ చేయలేము, ఈ ప్యాటర్న్స్ ఫామ్ చేయలేము. అందుకని మనం ఎన్ఎల్పి ద్వారా ఏదైనా మార్చాలి అంటే ముందు మనకు ఇవి ఎలా ఫామ్ అవుతున్నాయి, ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, దీన్ని ఎలా మనం బ్రేక్ చేయాలి అనే దాని గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఈ చిన్న కాన్సెప్ట్ మనకు అర్థం కావాలి. సో దాని గురించి ఒక 2 లైన్స్లో మనం చెప్పుకొని క్లోజ్ చేద్దాం. సో ఏంటది అంటే, సో మనం ఇలా చూస్తే జస్ట్ మన ఇక్కడ మళ్ళీ మైండ్ అంటే 2 భాగాలుగా ఏముండదండి. మనకు అర్థం కావడం కోసం, వాటి ఎబిలిటీని చెప్పడం కోసం కాన్షియస్ మైండ్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, ఒక 10% రోలే ఉంటుంది. కానీ మిగతా రోల్ మొత్తం సబ్ కాన్షియస్ మైండ్కి ఉంటుంది. కాన్షియస్ మైండ్ ఇస్ లైక్ ఎ గార్డెనర్, లైక్ అల్లావుద్దీన్. Subconscious is mind like a fertile land, like genie. Yes. తర్వాత కాన్షియస్ మైండ్ లాజికల్ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. ఇది మంచిదా, అది మంచిదా, ఇది చేయాలా, అది చేయాలా, అట్లా పోతే ఏమైంది, ఇట్లా పోతే ఏమైంది, అప్పుడు వాళ్ళు చూస్తే ఏమంటారు, వీళ్ళు చూస్తే, ఇదంతా ప్రాసెసింగ్. కానీ అన్కాన్షియస్ మైండ్ క్రియేటివ్ మైండ్, ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్. ఎస్. అలానే కాన్షియస్ మైండ్
లిమిటెడ్ ఇంటెలిజెన్స్, అన్కాన్షియస్ మైండ్ డివైన్ ఇంటెలిజెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కాన్షియస్ మైండ్ ఎస్ డిస్టర్బ్గా ఉంటుంది, చాలా నాయిస్ ఉంటుంది. అన్కాన్షియస్ మైండ్ చాలా క్రియేటివ్గా ఉంటుంది, చాలా ఇంట్యూటివ్గా ఉంటుంది. కాన్షియస్ మైండ్ ఓకే ఇట్స్ అ గార్డెనర్. మనం ఏ సీడ్ వేస్తే అన్కాన్షియస్ మైండ్ అటువంటి ఫ్రూట్ ఇస్తుంది, అలా ప్రాసెస్ చేస్తుంది. ఓకే అలా మనకు కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? థింకింగ్ చేస్తుంది, డెసిషన్ మేకింగ్ చేస్తుంది, ఆలోచిస్తుంది. అన్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? ఇన్నర్ గైడెన్స్ సిస్టమ్, డివైన్ పవర్, క్రియేటివ్ నేచర్. కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? యా లైక్ కాన్షియస్ మైండ్ ఈజ్ లైక్ ఏ న్యూ కంప్యూటర్. ఎస్ అండ్ అన్కాన్షియస్ మనం పుట్టినప్పుడు ఇలా ఉంటుందండి, తర్వాత పెరిగే కొద్దీ వి గెట్ అ ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీ అన్కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. In a way, we call this as a labeling. Yes, in a way, your subconscious mind is driving your health, your relationship, your money, your self-image. ప్రతిదీ కూడా ఫియర్ మీ సబ్కాన్షియస్ మైండ్లో అది ఎగ్జిబిట్ అవుతుంది. ఎస్ అట్లనే మీ మనసులో ఒక ఒపీనియన్ ఉంది మనీ గురించి, అది మీ సబ్కాన్షియస్ ఏది ఉందో అటువంటి బిలీఫ్తో మీరు చూస్తారు. మీ మదర్ ఇన్ లాస్ గురించి మీ ఒపీనియన్ ఉంది, దాన్ని అలానే చూస్తారు, బికాస్ అన్కాన్షియస్ అటువంటి ప్యాటర్న్ ఉంది. మ్యారేజ్ గురించి మీరు ఎలా చూస్తారు, దానికంటూ మీకు ఒక ఒపీనియన్ ఉంది. ఇలా మీకు తెలియకుండా చాలా ప్రోగ్రామ్స్ మనం పెట్టుకున్నాం. అవి ఇట్లా వస్తున్నాయంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్, దానికి మనం పెట్టుకున్న ప్రోగ్రామ్, దాన్ని బిలీఫ్ అంటాం. దాని నుంచి వచ్చిన ఫీలింగ్, దాని నుంచి వచ్చిన యాక్షన్స్, దాని నుంచి వచ్చిన రిజల్ట్స్. ఇన్ ఎ వే అవర్ లైఫ్ స్టార్ట్స్ విత్ ఎ థాట్, వర్డ్స్, ఫీలింగ్స్, యాక్షన్స్, రిజల్ట్స్. సో రిజల్ట్స్ వస్తున్నాయంటే దాని వెనుక ఒక థాట్ ఉంది, దాని వెనుక ఒక వర్డ్ ఉంది, దాని వెనుక ఒక ఫీలింగ్ ఉంది, దాని వెనుక ఒక యాక్షన్ ఉంది. మీరు పెట్టే థాట్, మీరు పెట్టే ఫీలింగ్స్, మీరు పెట్టే వర్డ్స్, మీరు పెట్టే ఇమేజెస్, ఇవన్నీ కలిపి రెస్పాన్స్ వస్తుంది. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అయినాయంటే అన్కాన్షియస్గా స్టోర్ అయినాయి. అన్కాన్షియస్గా మీకు మెమరీ గురించి, ఒక మ్యారేజ్ గురించి ఏ ఒపీనియన్ ఉంది, మ్యారేజ్ అన్న ప్రతి సందర్భం అదే వాదిస్తారు. లవ్ మ్యారేజ్ వేస్ట్, కొందరికి లవ్ మ్యారేజ్ బెస్ట్, కొందరికి కంబైన్ ఫ్యామిలీ బెస్ట్, కొందరికి ఇండివిజువల్ ఫ్యామిలీ బెస్ట్. ఎందుకంటే అన్కాన్షియస్గా మీరు ఆల్రెడీ పెట్టేసుకున్నారు. ఇవన్నీ అన్కాన్షియస్ ప్యాటర్న్స్ మనం సమాజంలో ఎదుగుతున్న క్రమంలో వస్తాయి. బిలో 10 years, బిలో 8 years, బిలో 7 years మనం సమాజాన్ని చూసి ఎదుగుతున్న క్రమంలో మనం ఎటువంటి డేటా తీసుకున్నాం, ఎటువంటి విజువల్స్ తీసుకున్నాం, ఎటువంటి మాటలు విన్నాం, ఎట్లా మనం మాట్లాడుకున్నాం, ఏడి అన్నిటికీ మూలకంగా మన మనసులో ఒక ముద్ర ఏర్పడింది. దాన్ని మనం ప్యాటర్న్స్ అంటున్నాం. ఆ ప్యాటర్న్స్ అన్ని సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. సబ్కాన్షియస్ మైండ్లో ఏముందో మీరు వద్దన్నా కాదన్నా అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం మార్చాలి అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న బిలీవ్స్, సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న థాట్స్, సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఫీలింగ్స్, ఇది మారుస్తే కానీ బయట మనకి మార్పు రాదు. సో దిస్ ఇస్ హౌ వీఆర్ అండర్స్టాండింగ్ మనకున్న యాక్షన్స్, మనకున్న రెస్పాన్సెస్, మనకున్న ఫీలింగ్స్, మనకున్న ఒపీనియన్స్, మనకున్న మీనింగ్స్, అవి తెలియకుండా చూస్తూ కాన్షియస్గా, అన్కాన్షియస్గా మనకు తెలియని వయసులో, తెలియని సందర్భంలో పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనకు 30 సంవత్సరాలు వచ్చినా, 40 సంవత్సరాలు వచ్చినా, 50 కోప్పడుతున్నాం. ఎందుకు కోప్పడాలి? ఎవరైనా నన్ను ఏమన్నా అంటే అన్న కాన్షియస్, అన్కాన్షియస్ పైన ఆల్రెడీ ఉంది కాబట్టి కోప్పడుతున్నా. కొంతమంది కోప్పడట్లేదు, ఏమనుకున్నా పట్టించుకోవట్లేదు, అంటే వాళ్ళకి అన్కాన్షియస్గా కోప్పడాల్సిన అవసరం లేదు, ఆ ప్యాటర్న్ ఉంది. ఇప్పుడు నువ్వు మార్చాలంటే మారదు, ఎందుకంటే నీ లోపల ఉన్నది బయటకు వస్తుంది. సో ఏదైనా మారాలంటే లోపల మన అన్కాన్షియస్లో ఫామ్ అయిన ఒక బిలీఫ్, అన్కాన్షియస్లో ఫామ్ అయిన ఒక ఫీలింగ్ మారుస్తే కానీ బయట మీకు కనిపించే అవుట్కమ్ మారదు. అవుట్కమ్స్ ఆర్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఆఫ్ ఇన్నర్ థాట్స్, ఇన్నర్ బిలీఫ్స్, ఇన్నర్ ఫీలింగ్స్ తప్పితే వేరేది కాదు. కాబట్టి మనం ఏదైనా మార్పు తీసుకురావాలంటే లోపల మార్చాలి. లోపల ఉన్నటువంటి మన ఫీలింగ్స్ని, లోపల ఉన్నటువంటి మన థాట్స్ని మార్చాలి అనేది మనకు అర్థమైతే దెన్ వి ఫోకస్ సమ్ టైమ్. దీన్ని ఎలా ఇంకా కొంచెం డీప్గా అర్థం చేసుకోవాలి. అసలు ఎన్ఎల్పిలో మనం జస్ట్ ఎంటర్ అవుతున్నాం బికాస్ మన ప్యాటర్న్స్, మన థాట్స్, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో అర్థం కాకుండా బయట అవుట్కమ్స్ని మార్చలేము. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎనీ చేంజ్ అట్ రూట్ అని అర్థమవుతుంది. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఎన్ఎల్పి టీచర్స్ అబౌట్. నీకు సార్ నేను ఎందుకు కోపడుతున్నా, సెట్ ప్యాటర్న్ ఎక్కడ ఉంది? అన్కాన్షియస్గా ఉంది. ఎందుకు ఉంది? కాన్షియస్గా మళ్ళీ చెప్పడం లోపలికి వెళ్ళింది. వాట్ ఈస్ డామినెంట్లీ డిఫైన్? అన్కాన్షియస్. కాన్షియస్ అనుకుంటే ఎందుకు వినట్లే అంటే దాని పవర్ 10%. పవర్ ఎక్కడ ఉంది? సబ్కాన్షియస్గా ఉంది, 90% డామినేట్ చేస్తుంది. అందుకని
మీరు ఏది చెప్పినా మీ సబ్ కాన్షియస్లో ఏ ప్యాటర్న్ ఉందో మీకు తెలియకపోతే రెస్పాన్స్ మార్చడం కష్టం. రెస్పాన్స్ ఇస్ డిఫాల్ట్. అందుకనే చాలా సందర్భాల్లో కోపం వద్దంటే కోపం వస్తుంది, తిట్టొద్దంటే తిడుతున్నాం, హ్యాపీగా ఉండాలంటే బాధపడుతున్నాం, అందరిని చూసుకోవాలంటే ఎవరిని చూడట్లే, ఎస్ బాస్ తిట్టినా ఊరుకోలేకపోతున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయంటే నీకు తెలియకుండా నీకు మెమరీస్ ఫామ్ అయినాయి. ఆ మెమరీస్ని బ్రేక్ చేస్తే కానీ రెస్పాన్స్ మార్చలేము. నువ్వు రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ మారదు. బికాజ్ రెస్పాన్స్లో ఏం లేదు. బేసిక్గా రెస్పాన్స్ అనేది ఒక బిహేవియర్, రెస్పాన్స్ అనేది ఒక అవుట్కమ్, రెస్పాన్స్ అనేది ఒక రిజల్ట్కి ఏం లేదు. రిజల్ట్ అనేది నీ సబ్ కాన్షియస్లో ఒక పనికి, ఒక ఆలోచనకి, ఒక ఫీలింగ్కి నువ్వు పెట్టుకున్న రెస్పాన్స్ మాత్రమే రిజల్ట్. అన్లెస్ అండ్ అంటిల్ నువ్వు రిజల్ట్ మారట్లే. పొద్దున్న లెగవాలి, లేయో, వెయిట్ తగ్గించు, జంక్ ఫుడ్ తినొద్దు, మానేయో, అందరిని అరవకుండా ఉండవు, అందరినీ ప్రేమగా చూడవు, ఎస్ బాస్ ఉందో మర్యాద ఉండవు, ఎస్ అందరు నా కుటుంబమే చూడవు. బికాస్ ఆల్రెడీ కాన్షియస్గా నువ్వు అనుకున్నా ఒకప్పుడు నీ బాడీలో ఉన్న ప్రోగ్రామ్స్ ఈరోజు నీ లైఫ్ని లీడ్ చేస్తున్నాయి. ఇన్ ఎ వే అవర్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ది సబ్ కాన్షియస్ ప్యాటర్న్స్ ఆల్రెడీ సెట్ ఇన్ సైడ్. మనలో ఆల్రెడీ ఫామ్ అయిన ప్యాటర్న్స్, మనలో ఆల్రెడీ ఫామ్ అయిన థాట్స్, మనలో ఆల్రెడీ ఫామ్ అయిన బిలీఫ్, నథింగ్ బట్ యువర్ లైఫ్, అంతే. సో ఇది మనకు అర్థమవుతే దెన్ దీన్ని ఇంకొంచెం ముందుకి మనం రానున్న క్లాసెస్లో తీసుకెళ్ళాం. దిస్ ఇస్ వాట్ ఇన్ షార్ట్ వాట్ వి సెడ్ టుడే. మనకు ఎలా ఈ బాడీ న్యూరాన్స్ ఫామ్ అయినాయి, న్యూరాన్ పైన కెపాసిటీ ఏంటి, అన్వైరింగ్ ఎలా అవుతుంది, రీవైరింగ్ ఎలా అవుతుంది, అన్వైరింగ్ ఏమంటాం, రీవైరింగ్ ఏమంటాం, ప్యాటర్న్ ఎలా సెట్ అవుతుంది, ప్యాటర్న్ ఎలా బ్రేక్ అవుతుంది, ఎస్. దెన్ న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి, న్యూరోప్లాస్టిసిటీ వల్ల మన లైఫ్లో ఏం జరుగుతుంది, దెన్ ప్యాటర్న్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న డేటా, ఉన్న మెమరీ ఎలా మన లైఫ్ని లీడ్ చేస్తుంది. ఇన్ ఎ వే మీరు ఏం చెప్పినా బయటికి మీరు చెప్పేది అవుట్కమ్ మాత్రమే. సార్ మా ఆయన అంటే నాకు ఇష్టం లేదు, నా కొడుకు అంటే నాకు భయం, మా బాస్ అంటే నాకు భయం, ఇవన్నీ అవుట్కమ్స్, ఇవన్నీ రిజల్ట్స్, ఇవన్నీ మన లైఫ్లో జరుగుతున్న బిహేవియర్లో ఏం లేదు నువ్వు చేయడానికి. బిహేవియర్ ఇస్ అ బిహేవియర్, దట్స్ అ డిఫాల్ట్. సో దాన్ని ఏం చేయలేం. దాన్ని మార్చాలంటే లోపలికి ట్రావెల్ చేయాలి, లోపలికి వెళ్ళి బాస్కి నేను ఎటువంటి థాట్ పెట్టుకున్నా, బాస్కి నేను ఎటువంటి మీనింగ్ పెట్టుకున్నా, అమ్మకి నేను ఎటువంటి మీనింగ్ పెట్టుకున్నా, అమ్మకి నేను ఎటువంటి థాట్ పెట్టుకున్నా, ఫెయిల్యూర్కి నేను ఎటువంటి మీనింగ్ పెట్టుకున్నా, ఫెయిల్యూర్కి ఎటువంటి థాట్ పెట్టుకున్నా, ఎస్ అందానికి ఎటువంటి మీనింగ్ పెట్టుకున్నా, అందానికి ఎటువంటి థాట్ పెట్టుకున్నా. ఈ మీనింగ్స్ అన్నీ మనకు అర్థమైతే కానీ, మన సబ్ కాన్షియస్లో ఏమున్నాయో తెలిస్తే కానీ బయట ఉన్న రిజల్ట్ని మనం మార్చలేము. మన అందరం ఏం చెప్తుంటే పొద్దున్న లేగవు, ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించిన ఆలోచన లోపల ఉంది. దాన్ని టచ్ చేస్తే కానీ ఇది మారదు. బికాస్ బిహేవియర్ని మార్చలేము లోపల ప్రోగ్రామ్స్ మార్చకుండా. జంక్ ఫుడ్ తినొద్దు అవుట్కమ్ మార్చలేవు. అది తినొద్దు అంటే లోపల ఒక సెట్ ప్యాటర్న్ ఉంది, అది మారితే ఇది మారుతుంది. ఇట్ ఇస్ డిఫాల్ట్ మీద వర్క్ చేస్తున్నాం. డిఫాల్ట్ మీద వర్క్ చేసి ఏం మార్చలేదు. మార్చాల్సింది ఎక్కడంటే ఇన్సైడ్లో నీకున్నటువంటి ప్యాటర్న్స్, ఇన్సైడ్లో నీకున్న థాట్స్, ఇన్సైడ్లో నీకున్న బిలీఫ్, ఇన్సైడ్లో నీకున్న ఫీలింగ్స్, ఇన్సైడ్లో నీకున్న యాక్షన్స్. ఎప్పుడైతే మనకి కాన్సెప్ట్ అర్థమవుతుందో బయట ఉన్న అవుట్కమ్స్ని, బయట ఉన్న రిజల్ట్ని, బయట ఉన్న బిహేవియర్ని ప్రాపర్గా మార్చే ఒక వెసులుబాటు మనకు వస్తుంది. దిస్ ఈస్ టుడేస్ చాప్టర్. విత్ దిస్ వీ కన్క్లూడ్. దెన్ మీకు ఏదైనా డౌట్ ఉంటే 1 or 2 questions will take. Otherwise, we conclude the session today. This is what it is. Yeah? Super. రైట్ అండి. బుక్ మనకు పట్టాభి సార్ రాశారు. పట్టాభి గారు ఒక బుక్ రాశారు, మనసు భాష అనే NLP మీద. దట్స్ వన్ బుక్ వీ హ్యావ్. తెలుగులో, ఇంగ్లీష్లో చాలా బుక్స్ ఉన్నాయి. ఎస్. అండర్స్టాండ్ NLP బై రిచర్డ్ బ్యాండ్లర్, జాన్ గ్రీండర్. ఎవరైతే ఫౌండర్ ఆయన రాసిన బుక్కే ఉంది. సో యూ కెన్ రీడ్ దట్ బుక్. తెలుగులో అయితే మనకు మనసు భాష అని వస్తుంది. మీరు ఎక్కడైనా హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో ఉంటే దొరుకుతుంది. ఒకసారి చూడండి, అమెజాన్లో ఉందో లేదో కూడా చూడండి. యా, ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈరోజు విల్ టేక్ ద క్వశ్చన్. 1 or 2 questions will take. సో అర్థమైందా ఎస్ ఆర్ నో మీ చాట్ బాక్స్ టైప్ చేయండి. ఈరోజు టాపిక్ కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్, అది ఎలా మన లైఫ్ని లీడ్ చేస్తుంది అనే విషయం చెప్పుకున్నాం. అర్థమైంది, సూపర్. రైట్. ఇంకా అర్థం కాలేదు అనేవాళ్ళు ఎవరికైనా అర్థం కావట్లేదా?
అందరికి అర్థమైంది. వెరీ గుడ్ అండి. రేపు టాపిక్ మన లైఫ్ కంప్లీట్ మారుస్తుంది. టుమారో ఇస్ కమ్యూనికేషన్ మోడల్. అసలు బయట ఉన్న మెసేజ్ మనం లోపలికి ఎలా తీసుకుంటున్నాం? ఎందుకంటే చెప్పాను, అసలు ఇన్పుటే సరిగ్గా తీసుకోవట్లేదు. అవుట్పుట్ దేవుడు తర్వాత సంగతి. అది ముందు ఉన్న డేటాను ఉన్నట్టుగా తీసుకుంటే రెస్పాన్స్ తర్వాత సంగతి. ముందు మనం డేటాని ఎలా తీసుకుంటున్నాం? ప్రాసెసింగ్ డేటా కావాలి, ప్రాసెస్ కావాలి, అవుట్కమ్ రావాలి. అవుట్కమ్స్ ఆర్ డిఫాల్ట్ అని ఇప్పుడు అర్థమైపోయింది అందరికీ. సో దాని ముందు కొన్ని ఉన్నాయి, ఆ ముందు మీద ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్ చాప్టర్ మనం డేటాను ఎలా తీసుకుంటున్నాం అసలు బాడీలోకి, ఆ క్లారిటీ వస్తే ఎక్కడ మిస్టేక్స్ అవుతుందో అర్థమవుతుంది. దాన్ని మనం కరెక్ట్ చేసుకోగలిగితే 90% మనకు వే దొరుకుతుంది రైట్కి ఎలా ప్రాసెస్ చేయాలి. యా, సో ఎస్ అండర్స్టూడ్. సూపర్ అండి మోహన్ చంద్ర గారు. ఇంకా ఒక 5 minutes బ్రేక్అవుట్ రూమ్లోకి వెళ్దామా, ఆర్ హౌ వి కన్క్లూడ్? సో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ 5 minutes more? Go to 5 minutes, discuss the chapter, and we'll sign off. Yes? బ్రేక్అవుట్ రూమ్ ఎంతమందికి కావాలి? ఎస్ నో టైప్ చేయండి చాట్ బాక్స్లో. హౌ మెనీ ఆఫ్ యూ నీడ్ బ్రేక్అవుట్ రూమ్? ఎందుకంటే దాని గురించి కొద్దిగా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. నేను చెప్పిన ఎంతమందికి అర్థమైందో, ఎంతమందికి అర్థం కాలేదు. వి డోంట్ నో ఇట్. సో ఎస్, భీమన్న గారు ఎస్. సో మెజారిటీ ఆర్ ఎస్. ఓకే, సో ఎస్ ఎస్ ఎస్, సూపర్. సో టాపిక్ అయిపోయింది కాబట్టి ఎవరైనా బిజీగా వెళ్ళొచ్చు. దిస్ సెషన్ విల్ గోయింగ్ టు క్లోజ్ ఇన్ నెక్స్ట్ 5 minutes. యా, సో విల్ గో టు బ్రేక్అవుట్ రూమ్స్. అక్కడ మీరు ఈరోజు టాపిక్ గురించి ఒకసారి మీతో మీరు మాట్లాడుకోండి. దెన్ వీ కెన్ కన్క్లూడ్. రైట్.